only believe, only believe, all things are possible, only believe, only believe, only believe, all things are possible, only believe. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Jesus. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Amen. God bless you. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నాకు శుభములు తెలియజేస్తున్నాను. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నిజంగానే దీన్ని మరొక అవకాశంగా నేను భావిస్తున్నాను. దేవుని యొక్క ఇంటిలో ఉండుట అది మంచిదై ఉన్నది. ఆమేన్. టుడే త్వరగా ప్రారంభించినప్పటికీ ప్రతిదీ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే నడుస్తున్నదని నేను అనుకుంటున్నాను. ఆమేన్. మన జీవితంలో ఏది అనుకోకుండా ఏది జరగడం లేదు. అది మన కుటుంబం విషయంలో కావచ్చు, మన వ్యక్తిగత విషయంలో కావచ్చు, సంఘం విషయంలో కావచ్చు. దేవుడు తన చిత్తమును నెరవేర్చుటకు ఆయన ప్రయత్నించినప్పుడు మనం తప్పకుండా దానికి లోబడవలసి ఉన్నది. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వమును, సంఘమును నడిపించేది పరిశుద్ధాత్మను ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. ఏ ఒక చిన్న మార్పులైనా కూడా అది పరిశుద్ధాత్మ వలనే జరుగుతున్నదని నమ్మండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ సంఘము ఎంతో చాలా దేవుడు ఇప్పటి వరకు నడిపిస్తున్నాడు. ఒక మార్గంలో వెళ్తూ ఉన్నది సంఘము. ఎన్నో గొప్ప వర్తమానాలు ఎంతో విధంగా దేవుడు ప్రత్యక్షతలో ఇంకా నడిపిస్తూ వెళ్తున్నాడు. ఆమేన్. ఐ బిలీవ్, నేను నమ్ముతున్న ఒకానొక సమయానికి సంఘము ఆ ఎత్తబడే విశ్వాసమును పొందుకుంటుంది. ఎత్తబడే విశ్వాసం అది ఉరుములలో దాచబడి ఉన్నదన్నాడు, ముద్రలలో ఆ విశ్వాసం ఉన్నదన్నాడు. ఆమేన్. ఆ సీల్స్ అనేది బయలుపరచబడినప్పుడు 7 ఉరుములు అది బయలుపరచబడినప్పుడు సంఘము ఎత్తబడే స్థితికి వస్తుందన్నాడు ప్రవక్త. ఆమేన్. మెసేజ్ ఈజ్ గివెన్ ఫర్ ద ప్రిపరేషన్. ఈ గడియ వర్తమానము సిద్ధపాటు కొరకు ఇవ్వబడినది. నేను నమ్ముతున్నా, ఈ గడియ వర్తమానము బ్యాప్టిజం కాదు. ఈ గడియ వర్తమానము సంఘ క్రమము కాదు. ఈ గడియ వర్తమానము ద 7 సీల్స్, 7 ఉరుములు ఈ గడియ యొక్క వర్తమానం అయి ఉన్నది. ఈ వర్తమానము ప్రిపరేషన్ సంఘమును సిద్ధపాటు చేస్తుంది. ఎందుకొరకు? ద గ్రేట్ ట్రాన్స్లేషన్,
గొప్ప రూపాంతరము కొరకు ఈ యొక్క వర్తమానము సిద్ధపరుస్తుంది అన్నాడు కదా ఆయన. మొదటి రాకడకు మునుపు యోహాను పంపినట్లుగా రెండవ రాకడకు మునుపు నీ వర్తమానము వెళ్ళును. మొదటి ఈడుపు ఆయన వర్తమానం కాదు, రెండవ ఈడుపు ఆయన వర్తమానం కాదు, మూడవ ఈడుపు కింద ఆయన వర్తమానం బయటకు వస్తున్నది. ఆమేన్. దట్స్ ద థింగ్. ఈరోజు ఆ వర్తమానంనే దేవుడు నడిపిస్తున్నాడు. అదే వర్తమానంలోనే మనం మొదలు పెట్టాము. ఇప్పుడే మనం మొదలయ్యాం. మనము నిదానముగా ఆ యొక్క గురి, ఆ యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏమై ఉన్నదో దాని యొక్క సంఘం నడిపిస్తున్నాడు. గుర్తుపెట్టుకోనండి, సంఘంతో దేవుడు కేవలం మాట్లాడుట మాత్రమే లేదు, దేవుడు సంఘమును గమనిస్తున్నాడు కూడా. దేవుడు ప్రవక్త యుద్ధకు వచ్చేసి నువ్వు తాగవద్దు, నువ్వు మద్యమైన సేవించవద్దు, కేవలం మాట్లాడుట లేదు, అక్కడ ప్రతి జీవితం మొత్తాన్ని గమనిస్తున్నాడు. అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ సమయంలో ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ సమయంలో ఎక్కడికి వెళ్తున్నాడు, అదంతా చూస్తూనే ఉన్నాడు ఆయన. కరెక్ట్గా ఏ సమయానికి నేను అతను కలుసుకోవాలనో ఆ చెట్టు దగ్గరనే కలుసుకుంటున్నాడు. ఆయన సంఘమును గమనిస్తున్నాడు. ఆయన కన్నులు తెరవబడి ఉన్నాయి, చూస్తూనే ఉన్నవి. See, that's the thing. అందుకే ఈ సంఘము చాలా జాగ్రత్తగా వర్తమాన విషయంలో కావచ్చు, ఈ యొక్క జీవితము క్రైస్తవ జీవితం విషయంలో కావచ్చు, చాలా జాగ్రత్తగా వెళ్ళవలసి ఉన్నది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. సంఘం నడిపిస్తున్నాడు. ద గైడ్, మార్గదర్శి ఇక్కడ ఉన్నాడని అనుకుంటున్నాను, నేను నమ్ముతున్నాను. నేను ఖచ్చితంగా ఆమేన్. నేను కాదు ఇక్కడ నడిపించేది, పరిశుద్ధాత్మ నడిపిస్తున్నది. సరైన మార్గంలోనే సంఘం వెళ్తున్నది. ఐ బిలీవ్ విత్ ఆల్ మై హార్ట్. నా హృదయం అంతటితో నేను దాన్ని నమ్ముతున్నాను నేను. ఆమేన్. టుడే వర్తమానంలోకి వెళ్ళే ముందు లెట్స్ బౌ హెడ్స్. మా తలలో వచ్చినట్లయితే లెట్స్ స్పీక్ టు హిమ్. మహాపరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, మహోన్నతుడైన తండ్రి, మారని దేవుడవు, యుగ యుగములు తరతరములు జీవించువాడవు, సర్వశక్తిమంతుడవు, నీకు అసాధ్యమంటూ ఏమీ లేదు ప్రభువా. మా దేవుడవు, మా రక్షకుడవు, మా విమోచకుడవు, మమ్మల్ని కొన్నవాడవు. ఓ దేవా, ఈ దినమున మమ్మల్ని ఎత్తబడిలో తీసుకొని వెళ్ళుటకు బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చిన దేవుడవు. ఓ దేవా, ఈ సమయంలో సంఘంలోని దిగిరండి, ఈ వాతావరణాన్ని సృజించండి. ప్రతి అవిశ్వాసము, ప్రతి అపనమ్మకాన్ని తీసివేయండి. ప్రతి నిరుత్సాహాన్ని, ప్రతి అలసటను తీసివేసి ఓ దేవ సంపూర్ణమైన యొక్క ఆత్మ కుమ్మరింపును దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీ ఆత్మచేతను నింపు, పరిశుద్ధాత్మచేతను అభిషేకించు. ఓ దేవ ప్రభు, నేను చూడగల ఈ కన్నులు మాకు దయచేయండి. బలిష్ఠుడైన దూతగా నీవే దిగి వచ్చి గ్రంథమును విప్పి అందులో ఉన్న కార్యంలో మాకు బయలుపరచుమని ఈ సమయంలో నేను ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నా ఒక లేఖనాన్ని చదివి నేను ముందుకు వెళ్తాను. నేను లెట్స్ టర్న్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 1వ అధ్యాయము 9వ వచనము. ఆల్ రైట్. ద రెవల్యూషన్, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము నుండి, ఆ 9వ వచనం మాత్రం నేను చదువుతున్నాను. నేను మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. వాడు బ్లెస్సెస్ ఫోర్ ది యొక్క వాక్యాన్ని దీవించును గాక. దయచేసి కూర్చునండి. ఆల్ రైట్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనల్ని దీవించును గాక. వచ్చిన ప్రతి ఒక్కరితో నేను నా యొక్క విన్నపము, ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా వినండి. పోయిన వారం నుండి ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్,
యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత పోయిన వారం మనం చూసాం మనము. ఇస్ దట్ రైట్? అది నిజమేనది. 7 సంఘకాలముల యొక్క వివరణ, లేకపోతే 7 సంఘకాలముల యొక్క ప్రత్యక్షత. దయ్యం ఎంత ఆపినప్పటికీ వర్తమానం వాడు ఆపలేడు. నా ఎనీ టైం ఒకానొక దినమున ఆ దయ్యము మనల్ని తాకలేని స్థితికి మనం వెళ్ళబోతున్నాం మనము. ఇస్ దట్ రైట్? నిజమేనా అది? నేను కొంచెం గత వారము అనగా పోయిన వారమును నేను కొంచెం ఉపద్ఘాతముగా లేకపోతే బ్యాక్గ్రౌండ్గా నేను దాన్ని కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మళ్ళీ మేము ముందు పెట్టి నేను ముందుకు వెళ్ళిపోతాను నేను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్. ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. ప్రవక్త 3 పుస్తకాలు వాడాడు, చెప్పాను నేను అవేమై ఉన్నదో. మొదటి పుస్తకము అది చరిత్ర పుస్తకాలు అయి ఉన్నవి. మొదటిది హిస్లోప్స్ టు బ్యాబిలోన్స్, బబులోన్ ఈ 2 బబులోన్ల యొక్క హిస్లోప్స్ అనగా అతని పేరు అది. రెండవది ఫాక్సెస్ బుక్ ఆఫ్ మ్యాటర్స్ అండ్ మూడవది ప్రీ నైసిన్ కౌన్సిల్. ఈ ప్రీ నైసిన్ కౌన్సిల్ 3వ పుస్తకము 4 వాల్యూమ్లు ఉన్నాయి. ప్రతి వాల్యూమ్లోనూ 400 పేజీలు ఉంటాయి. వింటున్నారా? ఇవన్నిటినీ ప్రవక్త ధ్యానించి ఇవన్నిటినీ చదివి మరియు ఆయన ఎన్నో పుస్తకాలు దీనికోసం ఆయన చదివాడు, దానికోసము ఆయన ఎన్నో గ్రంథాలు చదివాడు. కానీ ప్రవక్త ప్రత్యక్షతతో మాత్రమే దీన్ని బోధిస్తున్నాడు, జ్ఞానముతో కాదు, ప్రత్యక్షతతో దీన్ని బోధిస్తున్నాడు. ఏ మనుషుడు కూడా సంఘ కాలములు ఉన్నాయని ఇంతవరకు చెప్పలేదు. వింటున్నారా? సంఘ కాలములు ఉన్నాయని ఏ ఒక బోధకుడు బోధించలేదు. కానీ సంఘ కాలములు ఉన్నవని ప్రవక్త వచ్చి బోధిస్తున్నాడు. ఎడ్యుకేటెడ్ పట్టుకుంటున్నారు, మీకు అర్థమవుతున్నది. ఎందుకంటే ఇదంతయు కంప్లీట్గా ప్రత్యక్షత అయి ఉన్నది. ఏ ఒక్కరు కూడా 7 వర్తమానికులను నియమించలేదు, తెలియపరచలేదు. కానీ ఇది ప్రత్యక్షత ద్వారా దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ప్రత్యక్షత ద్వారా ప్రవక్త దీన్ని బయలుపరుస్తున్నాడు. ఎవరికి? సంఘమునకు మాత్రమే. ఓన్లీ టు ద చర్చ్, సంఘమునకు మాత్రమే. ఈ యొక్క గ్రంథమును రాసిన వారు ఎవరు? లేఖరి యోహాన్ అయ్యున్నాడు. కానీ ఇది గ్రంథకర్త ప్రభువైన యేసుక్రీస్తు అయ్యున్నాడు. ఈ గ్రంథమును కర్త, దీని యొక్క ఆథర్ ఎవరంటే యేసుక్రీస్తు. కానీ ఈ గ్రంథము యొక్క లేఖరి ఎవరంటే, ద స్క్రైబ్ ఎవరంటే యోహాన్ అయ్యున్నాడు. ఈ యోహాను బాప్టిజం ఇచ్చి యోహాను కాదు, ఆయన శిష్యులలో ఒకడయ్యున్న యోహాన్ అయ్యున్నాడు. యేసు ఎంతగానో ప్రేమించిన వాడు, యవ్వనస్తుడు, అందరికంటే చిన్నవాడు. ఇస్ దట్ రైట్? అది నిజమేనా? అది ఇతను బాప్టిజం ఇచ్చి యోహాను కాదు, ఈయన శిష్యులలో ఒకడు. ఇది యాక్చువల్గా యోహాను యొక్క ప్రత్యక్షత కాదు, ఇది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అయి ఉన్నది. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను తన దూత ద్వారా యోహానుకు బయలుపరుస్తున్నాడు. ఇస్ దట్ రైట్? అది నిజమైనది. అది మొదటి వచనంలో అలాగూ చెప్పబడుతున్నది. ఆ తర్వాత 3వ వచనంకి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు బ్లెస్సింగ్, అనగా సమయము సమీపించినది, సమయం వచ్చి ఉన్నది. ఈ గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్యములను చదువువాడు, దాన్ని విని గైకొనువాడు ధన్యుడై ఉన్నాడు. మనము ధన్యులమై ఉన్నాము. ఇస్ దట్ రైట్? నిజమేనా అది? వినువారు మరియు దాన్ని చదువువారును మరి దాన్ని విని గైకొనువారు ధన్యులై ఉన్నారు. మీ ఇదంతా కూడా పోయిన వారం నేను ప్రకటించాను. నేను దయ్యము దాన్ని ఆటంకపరచుట వలన దాన్ని వీడియో పెట్టలేకపోయారు. ఎనీహౌ ఈరోజు మళ్ళీ దేవుడు దాన్ని కొంచెం ఉపద్ఘాతాన్ని మాట్లాడి ముందుకు వెళ్తున్నాను నేను. కానీ యోహాను లేఖరయ్యున్నాడు, కానీ ప్రత్యక్షత మాత్రం అది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అయి ఉన్నది. ఇస్ దట్ రైట్? అది నిజము. ఈయన పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. పద్మాసు ద్వీపంలో ఉండి ప్రకటన గ్రంథాన్ని వ్రాసాడు. ఈ గ్రంథము ప్రవచన గ్రంథం అయి ఉన్నది. ఇది యోహాను యొక్క జీవిత కథ కాదు, క్రీస్తు యొక్క జీవిత కథ కూడా కాదు. ఇది జరగబోయే కాలంను గురించిన ప్రవచనం అయి ఉన్నది. ఇస్ అ ప్రాఫెసీ. అందుకే ప్రవక్త అంటాడు యోహాను ఒక ప్రవక్త అయి ఉన్నాడు. ఎస్, యోహాను యొక్క శిష్యుడైన యోహాను ఒక ప్రవక్త అయి ఉన్నాడు. ఈజ్ అ ప్రాఫెట్. అందుకే దేవుని యొక్క వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చినది. ప్రవక్త దాన్ని ప్రవచిస్తున్నది, దాన్ని రాస్తున్నాడు.
ఇస్ దట్ రైట్? అందుకే ఈ వధువు యోహాను ఎవరు? వధువై ఉన్నారు. అందుకే ఈ వధువు ఒక ప్రవక్త అయి ఉన్నది. నేను చెప్పచ్చా నేను దాన్ని? ఏమని ప్రవక్త? యోహాను ఒక వధువై ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుడు స్వయంగా ఆ యొక్క దూత ద్వారా దాన్ని బయలుపరుస్తున్నాడు. ఈరోజు దూత ద్వారా మనకు బయలుపరచబడిందా? ఎస్, మనం కూడా ఒక ప్రవక్త అయి ఉన్నాం. కానీ మనకంటూ మరొక ప్రవక్త ఉన్నాడు. ఆమేన్. ఈ గ్రంథంలో మొదటి వచనం ఏం గురించి మాట్లాడుతున్నది? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. మొదటి వచనం యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు, ఆయన ఎవరై ఉన్నారు ఎరుగుట దాని గురించి మాట్లాడుతున్నది. ఆ తర్వాత రెండవ వచనము ఆ గ్రంథకర్త ఎవరు, ఆ గ్రంథమును రాసిన వాడెవరు, అంతేనా? మూడవ వచనము ధన్యులై ఉన్నారు. నాలుగవ వచనం నుండి సంఘమునకు వందనములు, అనగా సంఘమునకు 7 సంఘములకు వందనములు జరుపుతున్నాడు యోహాను, అంతేనా? 7వ వచనము ద అనౌన్స్మెంట్, ఇదిగో మేఘారూఢుడై వచ్చుచున్నాడు, అది ప్రకటన అయి ఉన్నది, ఆయన యొక్క రాకడై ఉన్నది అది. ఆ తర్వాత 8వ వచనము కంప్లీట్గా యేసుక్రీస్తు యొక్క దైవత్వమును చెప్పే లేఖనమై ఉన్నది. ఆల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడును నాకు ప్రభువు అయిన దేవుడంట. ఈయన దేవుడై ఉన్నాడు, ఆల్ఫా అయి ఉన్నాడు, ఒమేగా అయి ఉన్నాడు, ఆది అంతమై ఉన్నాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడు అంటున్నాడు, సర్వశక్తి ఆల్మైటీ సర్వాధికారి అంటున్నాడు. ఇదంతయు కూడా బిరుదులు, ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క గుణలక్షణమును వ్యక్తపరచు బిరుదులై ఉన్నవి. ఇస్ దట్ రైట్? అది నిజమేనది. ఏమే కానీ దేవుడు ఒక్కడే. ఎంతమంది ఆ ప్రత్యక్షత కలిగి ఉన్నారు? దేవుడు ఒక్కడే. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడు, ఆల్ఫాయు ఒమేగా అయి ఉన్నాడు. పాత నిబంధనలోనూ అదే పలికాడు, కొత్త నిబంధనలోనూ అదే పలికాడు. నేను తప్ప వేరే దేవుడు లేడు, నేను తప్ప వేరే రక్షకుడు లేడన్నాడు. ఈ క్రీస్తు ఏమంటున్నాడు? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు, తండ్రి నాలో నివసించుచు తన కార్యములు చేయుచున్నాడు. ఈ బైబిల్ అంతా కూడా దీన్నే ప్రకటిస్తున్నది, దీన్నే బయలుపరుస్తున్నది. ఏమని? క్రీస్తు మాత్రమే దేవుడు, దేవుడు ఒక్కడే. ఆమేన్. 2 లేఖనాలు నేను చూపించాను. గాడ్ వాజ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఉన్న దేవుడు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు. ఆ తర్వాత ఆ యొక్క దైవత్వం అంతయు ఆయన సశరీరుడయ్యాను, దేవుడు సశరీరుడయ్యాడు, అంతేనా? అవన్నీ లేఖనాలు ఉన్నాయి కదా. గాడ్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్లెష్, దేవుడు శరీరములో ఒక శరీరంలో వ్యక్తపరచబడ్డాడు, అనగా ప్రత్యక్షమయ్యాడు. ఆల్ దీస్ స్క్రిప్చర్స్, ఈ యొక్క లేఖనాలన్నీ ఏం చెప్తున్నవి? ఒక్కడే దేవుడు. పాత నిబంధనలో ఉన్న అదే దేవుడు కొత్త నిబంధనలో క్రీస్తుగా మారాడు. క్రీస్తుగా ఉన్న అదే దేవుడు ఇప్పుడు పరిశుద్ధాత్మగా మనలో ఉన్నాడు. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ రెవల్యూషన్ ఆఫ్ ఆల్ రెవల్యూషన్స్. ప్రవక్త మాట పలికాడు, అన్ని ప్రత్యక్షతలన్నిటికంటే మహా గొప్ప ప్రత్యక్షత యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అన్నాడు. ఏమన్? ప్రతి సంఘమునకు మొట్టమొదటి ప్రత్యక్షత అది క్రీస్తు ఎవరో ఎరిగిన సంఘమై ఉన్నది. క్రీస్తు ఎవరో ఏ సంఘం అయితే ఎరుగుతుందో ఆ సంఘము నిజమైన పునాది మీద కట్టబడి ఉన్నది. నిజమేనా? ఎస్, దిస్ ఇస్ ద రెవల్యూషన్ ఆఫ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద రెవల్యూషన్స్. అన్ని ప్రత్యక్షతల కంటే ఈ ప్రత్యక్షత గొప్పదై ఉన్నదన్నాడు. ఎంతమంది ఆ ప్రత్యక్షతను కలిగి ఉన్నారు? వాట్ ఈస్ దట్ రెవల్యూషన్? ఆ ప్రత్యక్షత ఏమై ఉన్నది? పాత నిబంధనలో ఉన్న యెహోవాయే, కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు. దట్స్ ఆల్ రైట్. ఇది నిజం అది. అందుకే 8వ వచనం ఏం చెప్తున్నది? యేసుక్రీస్తు యొక్క సర్వోన్నతమైన దైవత్వమును బయలుపరుస్తున్నది. ద సుప్రీం డైటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన ఆ యొక్క దైవత్వం ఏమై ఉన్నదో చూపిస్తున్నది. ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఆమేన్. ఈరోజు కొంచెం లోపలికి వెళ్తున్నాను, కొంచెం లోపలికి అనగా నెక్స్ట్ రాబోయే ఆ యొక్క అంశంలోనికి నేను వెళ్తున్నాను. నేను ఇప్పుడు ప్రవక్త ఈ యొక్క 1 నుండి 8 వచనాలు ఆయన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గురించి మాట్లాడాడు. కానీ ఇప్పుడు 9వ వచనం నుండి, ఇప్పుడు చదివించాను నేను, ఈ 9వ వచనం నుండి చివరి వచనం వరకు పద్మాసు ద్వీపము. ఈరోజు నేను దేవుని యొక్క చిత్తం అయితే ఎంత దేవుడు ఎంతగా నడిపిస్తాడో అంతవరకు చెప్పి నేను ముగిస్తాను. మిగిలినది వచ్చే వారం నేను కొనసాగిస్తాను నేను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్. కొంచెం ఉత్సాహంగా ఉండండి. దేవుడు నిజంగా మాట్లాడతాడు. దేవుడు చాలా లోపలికి వెళ్ళి మాట్లాడతాడు. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఈరోజు నా యొక్క వర్తమానం యొక్క పేరు ద పాట్మస్ విజన్, పద్మాసు దర్శనము. ప్రవక్త లేఖనాన్ని అదే ఒక టైటిల్ని పెట్టాడు ఆయన, నేను దాన్నే వాడుతున్నాను నేను. ద పాట్మస్ విజన్, పద్మాసు యొక్క దర్శనము. మొదటి వచనం చదువుదాము, అది 9వ వచనం చదువుదాం మనము. మీ సహోదరుడును, వింటున్నారా? మీ సహోదరుడును యేస్సును బట్టి కలుగు శ్రమలోను దేవుని వాక్యము నిమిత్తము యేస్సును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. నౌ లిజన్, ఇప్పటి నుండి చాలా జాగ్రత్తగా వినండి. యోహానుకు ప్రత్యక్షత అంతయు, ఈ ప్రకటన గ్రంథం అంతయు ఎక్కడ బయలుపరచబడుతున్నదంటే పద్మాసు ద్వీపములో ఉన్నప్పుడు. పద్మాసు ద్వీపంలో అతను ఉన్నప్పుడు ఆ సమయంలో ఈ ప్రకటన గ్రంథం అంతయు ఆయనకి బయలుపరచబడుతున్నది. క్రీస్తు ఒక దూత ద్వారా అదంతయు బయలుపరుస్తున్నాడు. మీకు అర్థమవుతున్నది? పద్మాసు ద్వీపానికి వెళ్ళేంత వరకు అతనికి ప్రత్యక్షత రాదు. పద్మాసు ద్వీపంలో ఎప్పుడైతే అతను వెళ్తాడో అప్పుడే దేవుడు దిగి వస్తున్నాడు. అంతవరకు దేవుడు అతన్ని వాడుకోలేదు ప్రకటన గ్రంథాన్ని ఇవ్వడానికి. రీజన్, చాలా కారణం, దాని వెనుక ఉద్దేశం ఉందన్నాడు ప్రవక్త. యాక్చువల్గా పద్మాసు ద్వీపానికి వెళ్ళడానికి దాని వెనక ఒక ఉద్దేశం ఉన్నదన్నాడు. ఇక్కడ మీ పద్మాసు ద్వీపం ఎక్కడుందో మీకు తెలియాలి ఇప్పుడు. ఏమేన్? అసలు ఈ పద్మాసు ద్వీపం ఎక్కడ ఉన్నది, ఈ ద్వీపం ఏంది, ఇది ఎక్కడ ఉన్నదో అది మీకు తెలియాలి ఇప్పుడు మీకు. నేను ఇప్పుడు ఒక చిన్న మ్యాప్ నేను చూపిస్తాను నేను మీ అందరికీ. దిస్ ఇస్ ద మ్యాప్. ఇప్పుడు మీరు కనిపెట్టాలి. ఏమేన్? ఇది ఏషియా మైనర్. ఏషియా అనేది చాలా పెద్ద ఒక ఖండం, కాంటినెంట్ అయి ఉన్నది. కానీ ఆ ఏషియా మొత్తము కాదు అక్కడ మాట్లాడుతున్నది. పైన ఏమంటున్నారు చూడండి, ఆసియా 4వ వచనంలో ఉన్నది. అక్కడ యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయున్నది. అనగా ఇవి 7 సంఘములు ఎక్కడ ఉన్నాయి? ఆసియాలో ఉన్నాయి. కానీ ఏషియా మొత్తంలో, ఆ ఖండం మొత్తంలో ఈ సంఘములు అక్కడక్కడ లేవ, అలా కాదు అది. కానీ ఏషియా మైనర్ అంటే ఆసియా ఖండంలో ఒక భాగంలో ఉన్నవి. వింటున్నారా? ఇది మ్యాప్ అనేది కరెక్ట్గా ఎక్కడ ఉన్నదంటే ఇది ఏషియా మైనర్. ఇదంతా భూమి, ఇది సముద్రం. తెలిసిన వారు చెప్తున్నాను, తెలియని వారు చెప్తున్నాను నేను. ఇది ఏషియా మైనర్, ఇదంతా కూడా ఏషియా మైనర్. కానీ ఇది ఇక్కడ నుండి నువ్వు ఇలానే కిందకి ఇంకా వెళ్ళినప్పుడు ఇక్కడ ఇజ్రాయెల్ దేశం ఉంటుంది. వింటున్నా? నేను ఉత్త ఫోటో మాత్రమే చూపిస్తున్నాను, ఒక భాగం మాత్రమే చూపిస్తున్నాను. ఇలానే కింద ఇంకా సముద్రం ఉంటుంది. ఇంకా కిందకి వెళ్ళారంటే మెడిటేరియన్ సీ ఉంటుంది. అక్కడ నుండి అలానే వెళ్ళారు అంటే ఆ సముద్రము దగ్గరనే ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం ఉంటుంది. అలానే ఇంకా కిందకి వెళ్ళారంటే ఐగుప్తు దేశం ఉంటుంది. మీకు అర్థమవుతున్నది? మీరు చూడాలంటే మీకు అది నేను చెప్తున్నాను నేను. అలాగే ఇజ్రాయెల్ దేశం నుండి ఇంకా అలానే వెళ్తూ ఉంటే మన దేశం వస్తుంది. మీకు అర్థమవుతుంది ఏమాట? ఇది ఒక చిన్న ఒక ప్లేట్, ఒక ప్రాంతం ఇది. దీన్ని ఏషియా మైనర్ అంటారు. ఈ ఏషియా మైనర్లో ఆసియాలో 7 సంఘములు ఉన్నాయి. కానీ ఈ 7 సంఘములకు ఈ యొక్క ఏషియా మైనర్కి కరెక్ట్గా 30 మైళ్ళు పడమర దిక్కుకు వెళ్తే పద్మాసు ద్వీపం ఉంటుంది. వింటున్నారా? దీనికి అటు ఉత్తర దిక్కున, ఇట్లు పశ్చిమ దిక్కున, అంతేనా? అది తూర్పు, ఇది పడమర, అది ఉత్తర, ఇది దక్షిణం. మీకు అర్థమవుతుంది? తూర్పు నుండి కాకుండా పడమరికి వెళ్ళినప్పుడు ఇక్కడ నుండి, వింటున్నారా, ఇక్కడ నుండి కరెక్ట్గా ఒక 30 మైళ్ళు వెళ్ళినప్పుడు ఇక్కడ చిన్నది ఒకటి ఉంది. ఈ చిన్నది ఏమున్నది? ఇక్కడ పాట్మస్, పద్మాసు ద్వీపము. మీరు అక్కడ కూడా వెనకాల కనబడుతుందా? వస్తున్నది అక్కడ కూడా. ఇక్కడ కింద పాట్మస్ అని ఉంటుంది. ఇది ఈ చిన్న డాట్ అనేది పద్మాసు ద్వీపము. మీకు అర్థమవుతున్నది? ఇక్కడ నుండి 30 మైళ్ళ వెడల్పు దూరములో ఈ పద్మాసు ద్వీపం ఉన్నది. యోహాను ఈ చిన్న పద్మాసు ద్వీపంలో వేయబడ్డాడు. ఎప్పుడు? క్రీస్తు శకం 95 to
296. ఈ 2 సంవత్సరాలు, 95వ సంవత్సరం, 96వ సంవత్సరం, ఈ 2 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు యోహాను. మీకు అర్థమవుతున్నదా నేను మాట్లాడుతున్నాను? కానీ ఏషియా మైనర్లో ఉన్న 7 సంఘాలు మీకు ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటి ఏమై ఉన్నది? ఇది ఎఫ్ఎస్సి సంఘకాలం. వింటున్నారా? ఎఫ్ఎస్సి సంఘము ఇది ఒక పట్టణం అయి ఉన్నది. ఈ పట్టణంలో ఒక సంఘం ఉంది, ఎఫ్ఎస్సి సంఘం. ఈ రెడ్గా ఉన్న చూసారా, ఎర్రగా, ఇదే పట్టణం అయి ఉన్నది. అది ఇక్కడే ఉన్నారు, కొంచెం వెంబడించండి కొంచెం నాన్న. ఇస్ ఎఫ్ఎస్ఎస్. ఆ తర్వాత స్మూర్నా, అంతేనా? ఈ రెడ్ డాట్ ఉన్నది చూసండి, అదే స్ఫూర్ణ అయి ఉన్నది. ఆ పట్టణంలో సంఘం ఉన్నది. ఆ సంఘంకు రాయుమని దూత యోహాను చెప్తున్నాడు. ఆ తర్వాత ఏమున్నది అక్కడ? పెర్గమ, ఆ తర్వాత తుయతైరా, ఆ తర్వాత సార్దిస్, ఆ తర్వాత ఫిలదెల్ఫియా, ఆ తర్వాత లవోదికియా. ఈ 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయున్నది. ఎవరు రాస్తున్నారు దాన్ని? పద్మాసు ద్వీపంలో ఉన్న యోహాను ఇక్కడ ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయి ఉన్నది. కానీ యాక్చువల్గా ఇది రాసేది ఎవరంటే యోహాను కాదు అక్కడ సంఘములకు రాసేది. యేసుక్రీస్తు సంఘములకు యోహాను ద్వారా రాస్తున్నాడు. మీరు పట్టుకుంటున్నారా దీన్ని? కానీ ఇక్కడ వేయబడడానికి ఒక ఉద్దేశం ఉంది. ఎందుకంటే యోహాను ఒంటరి అవ్వాలి, లోకం నుండి ప్రత్యేకించబడాలి, సపరేట్ అవ్వాలి. వేరైనప్పుడు దేవుడు దిగొస్తున్నాడు, బయలుపాటునిస్తున్నాడు, ప్రత్యక్షతనిస్తున్నాడు. నేను పోయిన వారం చెప్పాను, నేను ఎప్పుడైతే ఒక మనుష్యుడు దేవునితో సపరేట్ అవుతాడో, ప్రత్యేకించబడతాడో, దేవుడు అతని యొద్దకు దిగొస్తాడు. కానీ గుర్తుపెట్టుకో, దేవుడు నీతో మాట్లాడాలి అంటే, దేవుడు నీకు బయలుపాటు ఇవ్వాలంటే నీకు తెలియకుండానే దేవుడు నిన్ను వేరు చేస్తాడు. నీ అంతటా నువ్వే వేరైపోతావు. దేవుడు అలాగునని యోహాను వేరు చేశాడు. యోహాను అక్కడికి వెళ్ళాలనుకోలేదు, కానీ యోహాను నాకు ఒక పని ఉంది, నీతో నాకు ఒక పని ఉంది కాబట్టి నువ్వు వేరవ్వు. యోహాను పద్మాసు ద్వీపానికి వెళ్ళాలనుకోలే, కానీ దేవుడు వేరు చేశాడు. దేవుడే కావాలని అక్కడ తీసుకెళ్లి వదిలాడు. మీకు అర్థమవుతున్నది? మోషేను దేవుడే తరిమాడు. మోషే ఎడారిలోకి దేవుడే తరిమాడు. పౌలును దేవుడే తీసుకెళ్ళాడు. ఎందుకు? ప్రత్యక్షత ఇవ్వడానికి, నేనెవరో నీకు బయలుపరచడానికి. ఏమాన్, ఇది పద్మాసు ద్వీపం. ఇక్కడ నుండి ఇక్కడికి ఎస్, మీరు ఉంటున్నారా? ఇప్పుడు ఈ యొక్క పద్మాసు ద్వీపంలోని ఈ యొక్క యోహాను ఎఫ్ఎస్సి సంఘానికి పాస్టర్ అయి ఉన్నాడు. ఆ సమయంలో ఇక్కడ పాస్టర్ అయి ఉన్నాడు. కానీ 2 సంవత్సరాలు ఇక్కడ నుండి ఇక్కడికి వేయబడ్డాడు. 95వ సంవత్సరం, 96వ సంవత్సరం, క్రీస్తు శకం అనగా క్రీస్తు తరువాత ఈ 2 సంవత్సరాలు ఈ ద్వీపంలో ఉన్నాడు. ఈ ద్వీపంలో ఆ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడంటే ఎఫ్ఎస్సికి వెళ్ళి అక్కడ పాస్టర్గా పనిచేసి, అక్కడ ఉన్న సంఘానికి పాస్టర్గా పనిచేసి అక్కడే వృద్ధాప్యమందు చనిపోయి పాతి పెట్టబడ్డాడు. క్లియర్గా మీకు అర్థమవుతుంది నేనే మాట్లాడుతున్నాను. ఇది ఏషియా మైనర్. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని ఏమంటారో తెలుసా? టర్కీ అంటారు. ఇప్పుడు ఈ యొక్క ప్రాంతం మొత్తాన్ని టర్కీ దేశం. కానీ ఇది పాత కాలంలో ఇది ఏమని పిలిచారంటే లిథియా అని పిలిచేవారు. చూడండి, లిథియా, వింటున్నారా? ఒక చిన్న చిన్న పట్టణంలో మైసియా, లిథియా, కేరియా, ఓకే, ఇక్కడ ఇంకా కిందకి వెళ్తారంటే మాసిదోనియా, ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. కానీ ఇప్పుడు ఇది ఏ దేశం అంటే టర్కీ దేశం. మీరు గూగుల్ మ్యాప్లో వెళ్ళారంటే ఇప్పుడు కూడా ఇది కనబడుతుంది. ఇప్పుడు కూడా ఇక్కడ పద్మాస్ ద్వీపం కనబడుతుంది. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూడండి, కరెక్ట్గా ఇదే ప్లేస్లో ఇలానే ఉంటుంది అది పద్మాసు ద్వీపం. ఇప్పుడు కూడా అక్కడ జనులు నివసిస్తున్నారు ఆ ద్వీపంలో. కానీ దేవుడు దీన్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఇక్కడనే ప్రకటన మహా గొప్ప గ్రంథాన్ని ఒక సంఘమునకు ఇచ్చుట కొరకు యోహాను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆమేన్. డిడ్ యు గెట్ ఇట్? మీరు పట్టుకుంటున్నారు నేను మాట్లాడుతున్నాను. దట్స్ ఆల్ రైట్. మీకు ఇప్పుడు బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయున్నది. ఎక్కడ రాస్తున్నాడు? పద్మాసు ద్వీపములో. ఆమేన్. నా మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడను. కానీ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? శ్రమలో పాలివాడనునైనా నేను. ఆ సమయంలో శ్రమ అనేది ఎక్కువగా ఉంది. క్రీస్తును బోధించే వారికి శ్రమ, అప్పుడు పర్సిక్యూషన్. క్రీస్తుని ఎవరైతే వెంబడిస్తున్నారో వారందరినీ కూడా పట్టుకొని వెతికి మరీ చంపే కాలం అది.
కానీ ఆ శ్రమలలో పాలివాడనైనా నేను. ఓ మాయ్, ప్రతి ఒక్కరు ఆ శ్రమలలో చంపబడ్డారు. ఈ పేతురు చంపబడ్డాడు, ఆంద్రేయ చంపబడ్డాడు, ప్రతి ఒక్కరు ఆ శ్రమలలో చంపబడ్డారు, ఆ హతసాక్షులుగా మారారు. కానీ ఇతన్ని కూడా చంపాలనుకున్నారు. యోహాను కూడా చంపాలనుకున్నారు. యోహాను అతను క్రీస్తును బోధించేవాడు, క్రీస్తును గురించి సాక్షిగా నిలబడ్డాడు. అతను ఏ వర్తమానం అయితే బోధించాడో అది అతని జీవితంలో నెరవేర్చబడడం, రుజువు చేయబడడం, నెరవేర్పు జరుగుతున్నది. ఎలా తెలుసా? అతను నిలబడ్డాడు వాక్యానికి, ఆ గడియ యొక్క వర్తమానానికి అతను నిలబడ్డాడు, మనుష్య కుమారునికి అతను నిలబడ్డాడు. యోహాను వచ్చాడు, ఆ తర్వాత మనుష్య కుమారుడు వచ్చాడు. ఈ ప్రకటన, ఈ సువార్తకు నేను ఎప్పుడు సిగ్గుపడను. ఓమా, ఈరోజు అలాంటి దినాల్లోనే మనం ఉన్నాము. బాప్టిజం ఇచ్చి యోహాను, మరొక యోహాను ఇక్కడ ఉన్నాడు. మనుష్య కుమారుడు బయలుపరచబడ్డాడు, కానీ ఇక్కడ కూడా మరొక యోహాను ఉన్నాడు. ఓమా, మీకు అర్థమవుతుంది నేను ఏం మాట్లాడుతున్నాను. అది మొదటి రాకడ, ఇది రెండవ రాకడ. యోహాను అక్కడ క్రీస్తు కొరకు, ఆ వాక్యం కొరకు నిలబడ్డాడు. అతను ఏ దానికోసమైతే నిలబడ్డాడు, ఆ వాక్యం అతనిలో నెరవేర్చబడడం మొదలయ్యింది. ఎలానో తెలుసా అని చెప్తాను నేను. ఎలానో చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఓకే, ఆ ఫోటో పెట్టి కొంచెం మ్యాప్ మీకు అర్థమవుతున్నది. ఇది చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్తాను. నేను ఈ యొక్క పట్టణం గురించి నేను కొంచెం మాట్లాడతాను. నేను ఈ యొక్క ద్వీపము గురించి నేను కొంచెం మాట్లాడతాను. ప్రవక్త దీన్ని మాట్లాడాడు. ఈ ద్వీపములో ఎక్కువ రాళ్ళు రప్పలు ఉంటాయి. ఈ ద్వీపములో అప్పుడు రాళ్ళు రప్పలు ఎక్కువగా ఉండేటివి. పాములు, తేళ్ళు, బల్లులు, విషపూరితమైన ఆ యొక్క ఏమంటారు దాని, కీటకాలు, లేకపోతే ఆ యొక్క జంతువులు, ఆ యొక్క అనేక రకమైన రెప్టైల్స్ అనేటివన్నీ కూడా ఇక్కడ ఉండేటివి ఈ యొక్క పద్మసు ద్వీపంలో. అలాంటి ప్రదేశం అయి ఉన్నది. కానీ ఈ ప్రదేశము, వినండి, ఈ ప్రదేశం ఉంది కదా, ఇదంతటినీ కూడా ఎవరు పరిపాలిస్తున్నారంటే అప్పటి కాలంలో రోమా సామ్రాజ్యం పరిపాలన చేస్తుంది. రోమా సామ్రాజ్యం అప్పుడు మొత్తము అక్కడ పరిపాలన చేస్తున్నది. క్రీస్తు కాలంలో కూడా రోమియులు పరిపాలన చేస్తున్నారు. మీకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ రోమా సామ్రాజ్యములో ఉన్న ఈ యొక్క అధిపతులు ఈ పట్టణాన్ని దేనికోసం వాడేవాళ్ళు అంటే క్రిమినల్స్ని అక్కడ వేసేదానికి వాడేవారు. దొంగలు, లేకపోతే ఆ యొక్క హంతకులు, మహా ఘోరమైన నీచమైన ఆ యొక్క క్రిమినల్స్ని ఇక్కడ వేసేవారు, ఈ స్థలములో వేసేవారు. మీకు అర్థమవుతుందా? అప్పటి కాలంలో దొంగలను, లేకపోతే ఆ యొక్క క్రిమినల్స్ అందరినీ కూడా రోమా సామ్రాజ్యం ఈ ద్వీపమును ఎన్నుకొని అక్కడ వేసేవాళ్ళు. కానీ యోహాను ఎందుకు ఇక్కడ వేయబడ్డాడు? నీ మంచివాడు, మంచి బోధకుడు, యథార్థమైన వాడు, దేవుని కొరకు నిలబడిన వాడు, ఎటువంటి ప్రాబ్లం ఇతనిలో లేదు, ఇతను ఒక క్రిమినల్ కాదు. కానీ ఎందుకు ఇతను ఇక్కడ వేయబడ్డాడు? బైబిల్ దాని సవాబు చెప్తున్నా చూడండి. ఏమంటున్నా చూడండి. యోహానను నేను, 9వ వచనంలో అది నా ఉన్నది అక్కడ, పాలివాడనైన మీ సహోదరుని యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన యోహానను నేను, దేవుని వాక్యము నిమిత్తమును, యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపములో పరవాసినైతే. పద్మాసు ద్వీపానికి ఎందుకు వస్తున్నా? దేవుని వాక్యము కొరకు, వాక్యము నిమిత్తము, యేసును కూర్చిన సాక్ష్యము కోసం ఇక్కడ వేయబడుతున్నాడు. కానీ అక్కడున్న రోమా సామ్రాజ్యము వాక్యం కోసం ఇక్కడికి వేయలే. ఇతను ఒక చెడ్డవాడు, ఇతను ఒక దయ్యం పట్టినోడు, దయ్యాలతో నింపబడినవాడు ఇతను. ఎలాగో చూడండి, ఇతను అందరి అపోస్తుల్ని చంపినట్లుగా ఇతను కూడా చివరిగా ఉన్నది ఇతనే. ఇతను కూడా చంపాలనుకున్నారు. కానీ ఇతను తీసుకొని వీళ్ళు ఎక్కడికి వేశారంటే బాగా మరిగిస్తున్న ఒక బాణల్లో ఆయిల్ వేసి బాగా మరిగించి ఆ తర్వాత యోహాను అందులో వేశారు. కానీ 24 గంటల సేపు ఆయిల్ మరుగుతున్నది, కానీ అతను మరగడం లేదు, అతను కాలడం లేదు. అందరూ చంపాలనుకున్నారు, కానీ ఇతను ఎలా చేస్తే చంపలేకపోతున్నాం. ఇతను ఒక అది ఏమై ఉన్నది? అది అతను బోధించిన సువార్త అతని శరీరంలో బయలుపరచబడుతున్నది. అతను ఏ క్రీస్తుని అయితే బోధించాడో, ఏ పరిశుద్ధాత్మ అయితే బోధించాడో, అదే పరిశుద్ధాత్మ అతని లోపలికి వచ్చినది. ఏది అతను తాకకుండా ఆ పరిశుద్ధాత్మ చేసినది. ప్రవక్త అన్నాడు, పరిశుద్ధాత్మ నువ్వు ఎన్నడూ మరిగించలేవు. నీవు
పరిశుద్ధాత్మ నువ్వెన్నడూ కూడా కాల్చలేవు. నీవు ఒక మనుషులను కాల్చగలవు, కానీ పరిశుద్ధాత్మ నువ్వు కాల్చలేవు. దేవుడు అన్నాడు, ప్రవక్త అన్నాడు, పరిశుద్ధాత్మని దూతగా ఉంచాడంట, పరిశుద్ధాత్మ ఒక కావలిగా యోహానుకు ఉంచాడంట. కానీ నేను చెప్తాను, అదే దేవుడు, అది ఎవరో కాదు దేవుడు, అది షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు ఏ దేవుడైతే దిగొచ్చాడో అగ్ని కాల్చబడకుండా, వారి అగ్ని తగలకుండా, వారి శరీరానికి తగలకుండా ఏ దేవుడైతే కాపాడాడు, వారి మధ్యలో ఉండి వారిని కాపాడాడు. కానీ ఆ దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మధ్యలో లేడు, పక్కన లేడు. ఆ దేవుడు పక్కన లేడు, యోహానులో ఉన్నాడు. అక్కడ పైన దేవుడు, కానీ ఇక్కడ లోపల ఉన్న దేవుడు. కానీ ఏమాత్రం మారలేదు, అంత ఒకటే దేవుడు. ఆ దేవుడు ఈ దేవుడు ఒకటే కాదు, అదే దేవుడు మళ్ళీ పరిశుద్ధాత్మగా అతని లోపలికి వెళ్ళాడు. అందుకే ప్రవక్త అంటాడు, పరిశుద్ధాత్మ నువ్వు ఎన్నడూ దహించలేవు. ఎందుకంటే ఆయన దహించు అగ్ని అయ్యున్నాడు, ఆయన దహించు అగ్ని అయ్యున్నాడు. ఏమాన్ 24 గంటల సేపు ఏమాత్రం హాని లేకుండా మరిగించి 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 వారికి విసుకొచ్చి ఎంత మంట పెట్టారు, ఎంత వాళ్ళు గ్యాస్ వెలిగించారు. అది మరిగించి మరి ఏమీ కావడం ఉండదు, మళ్ళీ మామూలుగా వస్తున్నాడు బయటికి. కానీ అది దేవుని యొక్క వాక్యం యొక్క నెరవేర్పు. అతను దేనికోసం నిలబడ్డాడో అది రుజువై ఉన్నది. నేను నిజమైన దాన్ని పట్టుకున్నానన్నటకు రుజువు అది. దేవుడు నన్ను కాపాడాడు, నేను ఏ వాక్యం కొరకు, ఏ క్రీస్తు కొరకు నిలబడ్డానో ఆ క్రీస్తు నన్ను ఇప్పుడు తప్పించాడు అనుటకు రుజువై ఉన్నది అది. కానీ పక్కన ఉన్న వాళ్ళు ఏమన్నారు? ఇతను ఒక మంత్రగాడు, ఇతను ఒక సోదె చెప్పేవాడు, ఇతను దయ్యం పట్టినవాడు, దయ్యము ఇతనిలో ప్రవేశించినది, ఒక ఫౌల్ స్పిరిట్ అన్నాడు ప్రవక్త. ఫౌల్ అనగా అపవిత్ర ఆత్మ, అపవిత్రాత్మ నింపబడిన వాడు. అందుకే తన మంత్రము చేత ఆ యొక్క ఆయిల్ని ఏదో చేసేసాడు, తన మంత్రం చేత ఆయిల్ని తన కాలకుండా ఏదో చేసేసాడు. వింటున్నారా? ప్రవక్త అన్నాడు, అప్పుడు పలికిన వారి నోట్లో ఉండి వచ్చిన అక్కడ పనిచేసిన అదే ఆత్మ ఇప్పుడు కూడా చనిపోలేదన్నాడు. ఆ ఆత్మ ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నది. ఏమై ఉన్నదా ఆత్మ? దేవుడు యోధ క్రీస్తు భూమి మీద నడిచేటప్పుడు ఆయన ఎవరు? వాక్యం యొక్క నెరవేర్పు, వాక్యం యొక్క రుజువై ఉన్నాడు. దాని పక్కన ఉన్న వాడు చూసి ఏమంటున్నారు? దయ్యం పట్టిన వాడు బెల్జెబూబు. క్రీస్తుని అదే పలికారు. ఆ తర్వాత యోహాను దగ్గర అదే పలుకుతున్నారు, దయ్యం పట్టిన వాడు. అది దేవుని యొక్క వాక్యం యొక్క నెరవేర్పు అని వాళ్ళు గుర్తించడం లేదే. ఇతను నిజమైన దేవుని సేవకుడు అని గుర్తించడం లేదే. ఇతను ఏదో మంత్రగాడు, ఇతను ఏదో మంత్రాలు చేస్తున్నాడు. సేమ్ థింగ్, ఆ ఆత్మ చనిపోలేదు, ఈరోజు కూడా ఆ ఆత్మ ఇలానే ఉందన్నాడు. ఏమై ఉన్నది? ప్రవక్త కూడా వాక్యం నెరవేరుస్తున్నాడు, మలాకి 4 నెరవేరుస్తున్నాడు. అంతేనా? మొదటి సూచన, రెండవ సూచన నెరవేరుస్తున్నాడు, వాక్యంలో బయలుపరుస్తున్నాడు. కానీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమన్నారు ఆయనను? ఇతను ఒక సైకాలజిస్ట్, ఇతను ఒక సైకాలజీ అనగా స్టడీ ఆఫ్ థాట్స్, ఆలోచనలు చదివే శాస్త్రంలో సైకాలజీ అంటారు. ఆలోచనలు చదివేవాడు ఇతను. ఉదయరసాలు బయలుపరిచేటప్పుడు అందరూ ఏమన్నారు ఆయనను? ఇతను ఒక స్టడీ చేసిన వాడు, ఆలోచనలు చదివే ఒక జ్ఞానంను పొందుకున్నాడు. ఇలాంటి వాడు ఇతను ఒక మెంటల్ టెలిపాతి, ఒక 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 అలాంటి ఎస్ దట్స్ రైట్, మనసును చదివేవాడు. ఇవన్నీ కూడా ఆ మాటలు ఆయనకి పెట్టారు. ఎందుకు? వాక్యం నెరవేర్చబడుతున్నదని వారు చూసిన ఆ ఆత్మ, అప్పుడు పనిచేసిన అదే ఆత్మ, మంత్రగాడు అని చెప్పి అదే ఆత్మ ఈరోజు కూడా అయ్యేలాగా శరీరంలో, కొంతమంది శరీరాల్లో శరీరధారి అయి అదే మాట పలికింది. అందుకే ఆత్మ ఎప్పుడు చనిపోదు. దేవుడు శరీరాన్ని తీసుకుంటున్నాడు కానీ ఆత్మను వదిలిపెడుతున్నాడు. దయ్యం కూడా అదే చేస్తున్నది, శరీరాన్ని తీసుకుంటున్నది కానీ ఆత్మను వదిలిపెడుతున్నది. అది ఇంతవరకు నేనేం మాట్లాడుతున్నా మీకు అర్థమవుతున్నది. దట్స్ రైట్. కానీ మీకు తెలుసా, ప్రవక్త అన్నాడు అసలు యాక్చువల్గా అందరూ చనిపోయారు కానీ ఈయన మాత్రం చనిపోలేదు. చంపాలనుకున్నా చనిపోలేదు. కారణం, దేవుడు ఇతని పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పని ఇంకా అయిపోలేదు యోహాను, నీ కొరకు ఇంకా ఒక పని ఉన్నది. ఏంటా పని? ప్రకటన గ్రంథమును రాయుట. ప్రకటన గ్రంథాన్ని రాయుట మహా గొప్ప ప్రకటన గ్రంథం ఇది, ప్రత్యక్షత గ్రంథం ఇది. నీ కొరకు ఒక పని ఉన్నది. అందుకే నేను చెప్పాను, నీ గురించిన పని అయిపోయేంత వరకు దయ్యం నిన్ను తాకలేదు.
నీ పని నీ గురించిన నువ్వేం చెయ్యాలో దాన్ని నెరవేర్చేంత వరకు దయ్యం నీ ప్రాణమును తాకలేదు. అది ఎన్నడూ తాకలేదు, నీ ప్రాణమును ముట్టలేదు. ఎందుకంటే అనుమతి ఉండాలి వాడు తాకాలంటే. దాన్ని నీ ప్రాణమును ముట్టాలంటే అనుమతి ఉండాలి. ప్రభువా నువ్వు కంచెను తీసేస్తే కదా నేను తాకేది యోబును. అనుమతి లేకుండా వాడు ఏ వ్యక్తి యొద్దకు వచ్చి తాకలేడు. కానీ గుర్తుపెట్టుకో, నీ పని అయిపోయేంత వరకు దేవుడు అనుమతించాడు. నీ గురించి భూమి మీద నీకే పని అయితే అప్పగించబడినదో అది నెరవేర్చకుండా నిన్ను ఎవరు ఆపలేరు. ప్రవక్త పుట్టాడు కానీ ఏ దయ్యమైన ఆపిందా? అతనికి ఇవ్వబడిన ప్రకటన, అతనికి ఇవ్వబడిన పరిచర్యను నెరవేర్చేంత వరకు ఏ దయ్యం ఆయన ప్రాణాన్ని ముట్టలేకపోయింది. అతని పరిచర్య 3 ఈడుపులు. మొదటి ఈడుపులో దయ్యం తాకలేకపోయింది, ప్రాణాన్ని ముట్టలేకపోయింది. ఎందుకు? ఇంకా 2 ఈడుపులు ఉన్నాయి. రెండవ ఈడుపు అప్పుడు కూడా తాకలేకపోయింది. ఇంకెందుకు? మరొక ఈడుపు, ఇంకా అసలైన ఈడుపు ఉన్నది. ఆ ఈడుపు తర్వాత మొత్తం ముగించబడిన తర్వాతనే దేవుడు ఇంకేం ఆలస్యం చేయకుండా సమయం అయిపోయింది రా, నీ పని అయిపోయింది, నీ యొక్క పరిచర్య అయిపోయినది. నెక్స్ట్ మరొకరి పరిచర్య రాబోతున్నది. చాలా మంది అనుకుంటారు ప్రవక్త గొప్పవాడు, ప్రవక్త గొప్పవాడు, మనమంతా సామాన్యమైన వారం. మీకు తెలుసా, ప్రవక్త లేఖనాలు, తన గురించిన లేఖనాలు గుర్తించి దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించాడు. ఈరోజు ప్రవక్త కంటే గొప్పవారం మనం. ఎందుకు చెప్పు? సేమ్ అంతే. ప్రవక్త మాత్రమే గొప్పవాడు కాదు, ప్రవక్త ఎలాగైతే లేఖనాలను పరిశోధించి దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించాడు, ఈరోజు వధువైన మనము కూడా లేఖనాలను పరిశోధించి దాన్ని గుర్తించి అది నేనే అని తెలుసుకొని దాన్ని నెరవేర్చుటకు వెళ్ళుట. ఇది జరిగేంత వరకు దేవుడు నీ ప్రాణాన్ని తీసుకోవాలి. Did you get it? అందుకే చాలామంది డిసప్పాయింట్ అవుతుంటారు. ప్రవక్త అంత బాగా జీవించాడు, అంత బాగా దేవుడు పనిచేశాడు, నాలో ఏం జరగడం లేదు, నేను డిసప్పాయింట్లో ఉంటాను. నేనేం చేస్తున్నా? జస్ట్ ఇంటికి వెళ్తున్నా, తింటున్నా, మళ్ళీ రూమ్కి వెళ్తున్నా, మళ్ళీ నిద్రపోతున్నా, మళ్ళీ లేస్తున్నా, ఏమీ జరగడం లేదు, వర్తమానం వింటున్నా, డిసప్పాయింట్మెంట్తో ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోనండి, నీ గురించి నువ్వు చూచుకొని దేవుణ్ణి పరిశోధించావు అంటే నీకు విలువ అర్థం కాదు, నీకు బయలుపాటు రాదు. నీ గురించి నువ్వు చూసుకొని, అనగా నీ యొక్క ఆలోచనలో నువ్వుండి దేవుణ్ణి నువ్వు అంచనా వేస్తే నువ్వు ఏమి పొందుకోలేవు. కానీ నేనేం చెప్తున్నాను, నిన్ను నీవు వదిలిపెట్టి దేవుని మనస్సులోనికి వెళ్ళి అక్కడ నుండి దీన్ని చూడు. మీకు అర్థమైందని ఏం మాట్లాడేది? నీ వ్యూ, నీ యొక్క దృష్టి ఇక్కడ నుండి అక్కడికి కాదు, నీ దృష్టి అక్కడికి వెళ్ళి ఇక్కడ చూడు. అప్పుడు నీకు అర్థమవుతుంది, ఎస్, ఇంతకాలముగా నేను వాక్యాన్ని నెరవేరుస్తున్నా, ఇంతకాలంగా నేను వర్తమానంలో ఎందుకున్నాను, నేను ఈ వర్తమానంలో ఎందుకు ప్రయాణం చేస్తున్నాను, నేను ఎందుకు ఇలానే వస్తున్నాను, నేను నాకంటూ ఇవ్వబడిన నా యొక్క వాక్యమును నెరవేర్చుట కొరకే ఇంత దూరం నేను వచ్చాను. ఎవరికి లేని ధన్యత నీకు ఇవ్వబడింది కదా. ఎవ్వరు బైబిల్లో వారు ఉన్నారని ఎవరు చూడలేకపోతున్నారు బయట ఉన్న వాళ్ళు. కానీ నువ్వు చూస్తున్నావు అంటే దేవుడు నడిపిస్తున్నాడా లేదా? దేవుడు నీకు చూపిస్తున్నాడు, నీకు కనపరుస్తున్నాడు, నీకు తెలియజేస్తున్నాడు అంటే ఆ లేఖనం నీ గురించే. దేవుడు వ్యర్థముగా వాక్యము కాని వారి యొద్దకు వెళ్ళి టైం వేస్ట్ చేసుకోడు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? వ్యర్థముగా ఎవరు వాక్యం కాని వాడి గురించి అక్కడికి వెళ్ళి వారికి బయలుపరిచినా వాడు చేయలేడు దాన్ని. కానీ ఎవరు చేయగలరో దేవుడికి తెలుసు, ఎవరు వాక్యాన్ని నెరవేర్చగలరో దేవుడికి తెలుసు. వారి పట్ల మాత్రమే దేవుడు పనిచేయడం మొదలు పెడతాడు. ఏ ఒక్కరు ఇక్కడికి రాలేకపోయా, కానీ నువ్వు ఇక్కడికి వచ్చావు, నువ్వు ఈ వర్తమానాన్ని వింటున్నావు, నీకు అర్థమవుతుంది ఈ యొక్క వాక్యం ఏమిటో. ఎస్, నువ్వు వాక్యాన్ని నెరవేర్చుట కొరకే ఇంత దూరం ప్రయాణం చేసుకుంటూ వచ్చా. ఇది దేవుని మనసులోకి వెళ్ళి నువ్వు కానీ చూస్తే, నిన్ను నువ్వు చూసుకుంటే దేవుని మనసులోకి వెళ్ళి, దేవుని మనసు ఏంటి? వాక్యము. ఇక్కడికి వెళ్ళి నిన్ను నువ్వు చూసుకుంటే దెన్ యూ క్యాన్, నువ్వు రిజాయిస్, నువ్వు సంతోషిస్తావు, గంతులు వేస్తావు. ఓ, దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఎత్తబడుటకు నన్ను ఇప్పుడు సిద్ధపరుస్తున్నాడు. ఈ 20 సంవత్సరాలుగా దేవుడు నన్ను నడిపిస్తున్నది ఆ యొక్క 3వ ఈడుపు కోసం, ఆ యొక్క చివరి యొక్క కుమ్మరింపు కోసం. ఎత్తబడే ముందు సహజాతీతమైన ఒక సంఘం రాబోతున్నది. దాని కొరకు దేవుడు ఈ 20 సంవత్సరాలను నడిపిస్తున్నాడు. విని వాక్యాలు విని నా జీవితాన్ని మార్చుకుంటూ చివరికి వాక్యమై ఉండబోతున్నాను. దశతే నా
మీరు ఇక్కడ చూసినట్లయితే ఇస్ ద పాట్మస్ విజన్, పద్మస్ ద్వీపము. ఇదంతా కూడా ఏషియా మైనర్. ఇక్కడ నుండి 30 మైళ్ళ దూరంలో ఈ పద్మస్ ద్వీపం ఉన్నది. ఇక్కడ యోహాను పరవశుడవుతున్నాడు. ఆమేన్. మీ సహోదరును యేసును బట్టి కలుగు శ్రమలోను రీజన్ చెప్పాలి, నేను ఉద్దేశం చెప్పాలి, నేను మర్చిపోయాను. నేను ఉద్దేశం యాక్చువల్గా అతను ఇక్కడ వేయబడడానికి ఒక ఉద్దేశం ఉంది. అది చెప్పాను కదా నేను. దేవుడు ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడైతే లేకపోతే ఒక మంత్రగాడు, ఒక సోదు చెప్పేవాడని ఎప్పుడైతే పిలిచారో అదంతా చేసింది ఎవరో కాదంట, దేవుడే. వారిలో మనస్సులో ఆ ఆలోచన పుట్టించిందే దేవుడు. ఇలా కాదు, వీడిని ఎత్తుకొని వెళ్ళి పద్మస్ ద్వీపంలో వేస్తే వాడు బతికతాడు, సస్తాడు, అక్కడే ఉండిపోతాడు. ఆ ఆలోచన పుట్టించిందే దేవుడు. ఎందుకు తెలుసా? యోహాను జనాల మధ్యలో ఉంటే ప్రవక్త, అతను ఒక ప్రవక్త కాబట్టి అక్కడున్న పరిశుద్ధులందరూ ఆయన యొద్దకు వచ్చి, యోహాను గారు నా గురించిన నేను ఇప్పుడు ఏం చేయాలా, ఈ సమస్య వచ్చింది నేను ఇప్పుడు ఏం చేయాలి, ఈ పరిస్థితి వచ్చింది నేను ఇప్పుడు ఏం చేయాలా, ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చి అడుగుతూనే ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇతన్ని ప్రజల నుండి దూరం చేయాలి, అసలు ఒంటరి వాడిని చేయాలి ఇతన్ని. అందుకే దేవుడు రోమా సామ్రాజ్యాన్ని వాడుకున్నాడు. రోమా సామ్రాజ్యాన్ని దేవుడు వాడుకొని వారి ద్వారానే అక్కడ వేపించాడు. మీకు తెలీదా? మీకు తెలుసు కదా, లేఖనం నెరవేర్చుట కొరకు హేరోదు యొక్క మనస్సును రేపాడు. దయ్యమును వాడుకుంటున్నాడు, తన లేఖనాన్ని నెరవేర్చుట కొరకు దయ్యమును వాడుకుంటున్నాడు. హేరోదును లేపాడు, తరిమాడు. అందుకే వారు బయటికి వెళ్తున్నారు. మీకు చెప్పాను నేను. అంతా కూడా అక్కడ జరుగుతున్న వారి జీవితంలో ఎవరు, మరియా, యాకోబు, వారి జీవితంలో జరుగుతున్నదంతా కూడా వారు కదులుతుంటే లేఖనాలు జరుగుతున్నాయి. వారు అక్కడ నుండి ఇక్కడికి వెళ్తుంటే, అక్కడ నుండి ఇక్కడికి వస్తుంటే, వారు నజరేతుకి వెళ్తుంటే, ఇవన్నీ లేఖనం యొక్క నెరవేర్పే. ఇదంతా చేసేది ఎవరు? దేవుడే. దేవుడు ఒక ఉద్దేశం కొరకు రోమా సామ్రాజ్యాన్ని వాడుకొని అక్కడ యోహాను పద్మస్ ద్వీపంలో వేయించాడు. ఎప్పుడైతే పద్మస్ ద్వీపంలో వెళ్ళిపోయాడో దేవుడు స్వయంగా దిగి వచ్చాడు. యోహాను రా, ఇప్పుడు నేను నీకు ఒకటి చూపించబోతున్నాను నేను. ఓ మా, ఎలాంటి ప్రణాళిక. అందుకే మనం భయపడం. మనం శోధనైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఏదైనా కూడా మనం భయపడము. ఎందుకు? మన జీవితంలో నెరవేర్చబడుతున్నదంతా కూడా ఆయన ప్రణాళిక. ఆమేన్. మీకు తెలుసు కదా, ఈ గ్రంథం నాకు దేవుడు క్రీస్తు స్వయంగా సీల్ చేశాడు, అనగా ముద్ర వేశాడు. ఎవ్వరు దీంట్లో నుండి తీయకూడదు, కలపకూడదు. వింటున్నారా? దీన్ని సీల్ చేశాడు, ముద్రించాడు. ఎవరు దీంట్లోకి వెళ్ళి తీసుకోకూడదు, ఎవరు దీంట్లోకి వచ్చి పెట్టకూడదు. మీకు తెలుసు కదా, ఒక బాక్స్లో ప్రోడక్ట్ వేసి దాన్ని సీల్ చేశారంటే లోపలిది బయటికి రాదు, బయటికి లోపలికి వెళ్ళదు. సీల్ చేయబడిందంటే కంప్లీట్ క్లోజ్ అది. అందుకని మీరు విమోచన దినం వరకు ముద్రించబడి ఉన్నారు. అనగా లోకంలో లోపలికి రాదు, లోపల ఉన్నది బయటికి పోదు. లోపల ఏముంది? పరిశుద్ధాత్మ ఉంది. ఏమే లోకం ఇంకా ఎందరూ లోపలికి రాలేదు. ఎందుకు? మీరు ముద్రించబడి ఉన్నారు, సీల్ చేయబడి ఉన్నారు. ఎక్కడ వరకు? గమ్యానికి వెళ్ళేంత వరకు. ఆ బాక్స్ గమ్యానికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఓపెన్ చేస్తారు ఏముందని. హల్లెలూయా. ఏమే ఆ గమ్యానికి వెళ్ళిన తర్వాతనే అప్పుడు సీల్ ఓపెన్ చేసి చూస్తారు లోపల ఏముందో తను అప్పుడు వాడుకుంటారు. సేమ్ థింగ్ ఈరోజు నువ్వు ముద్రించబడి ఉన్నావు, ఎత్తబడిన తరువాత అక్కడ నువ్వు ఓపెన్ అవుతావు. విమోచన దినం వరకు నీవు ముద్రించబడి ఉన్నావు. ఆమేన్. దీనికి దేవుడు సీల్ చేశాడు, ముద్రించాడు. ఎలా తెలుసా? ఎవ్వరు దీన్ని చదవలేనట్లుగా చేసేసాడు, అర్థం చేసుకోలేనట్టుగా చేసేసాడు. ఎందుకు? ఈ ప్రకటన గ్రంథం మొత్తాన్ని చిహ్న రూపంలో పెట్టాడు. అర్థమయ్యే విధంగా ఏమి పెట్టలేదు. దీన్ని చిహ్న రూపంలో, ఒక సింబల్స్ చిహ్న రూపంలో అన్నిటినీ పెట్టాడు. దాని లోపల, దాని వెనక దాగి ఉంది అసలైన అర్థం. కానీ దాన్ని బయటికి తీసుకురావాలంటే చెప్పాను నేను, ఆత్మ యొక్క బోధ అవసరం. The mystery requires the teaching of the Spirit. మర్మమునకు ఏం కావాలి? ఆత్మ యొక్క బోధ అవసరమైన. చదివించాను కదా పోయిన వారం నేను. ఆత్మ యొక్క బోధ మాత్రమే మర్మమును బయటికి ఎత్తుతుంది. అందుకని అన్నాడు, ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవాలంటే ప్రత్యక్షత, ఆత్మ అవసరమై ఉన్నది. నా ఆమేన్. వినండి,
అతను ఇక్కడ 2 సంవత్సరాలు 95, 96 సంవత్సరం ఇక్కడ ఉండి ఆ తర్వాత ఎఫ్ఎస్సికి వెళ్ళి అక్కడ పాస్టర్గా పనిచేసి అక్కడే చనిపోయి అక్కడే పాతి పెట్టబడ్డాడు యోహాను. మీకు అర్థమైంది యోహాను గురించి మొత్తం కూడా. నా అందరూ హతసాక్షులయ్యారు, కానీ ఈ యోహాను మాత్రమే వృద్ధాప్యంలో చనిపోయాడు. అందరూ హతసాక్షులయ్యారు, అందరూ మధ్యలో చనిపోయారు, కానీ ఈయన మాత్రం దేవుడు ఇతని ప్రాణాన్ని పక్కన పెట్టాడు, ఇతను ఒక లైఫ్ని పక్కన పెట్టాడు. చివరిగా వృద్ధాప్యంలో ముసలివాడుగా చనిపోయిన ఒకే ఒక శిష్యుడు అది యోహాను అయి ఉన్నాడు. ఏమా నా ఆ తర్వాత 2వ వచనం కింద ఉన్న ఒక వచనం చదువుదాం మనం. ఇక్కడ ఉన్నారా? ప్రభువు దినమందు ఆత్మవశుడనయ్యుండగా భూర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? దాన్ని బుక్లో రాయమంటున్నాడు. కేవలము లేఖరి మాత్రమే, అక్కడ చూపించేవాడంతా కూడా దూత అన్నాడా లేదా? యోహాను ఇటు రమ్ము, మహావేశ్యకు తీర్పు తీర్చబడు, ఆ సంఘటన ఆ కార్యం నిన్ను చూపేదను. దూత చూపిస్తున్నాడు ప్రతిదీ కూడా యోహానుకు. నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫ్ఎస్సి ఓకే 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 ఎఫ్ఎస్సి, స్మౌర్ణ, పెర్గమా, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇక్కడ ఉన్నారా? ఇక్కడ చూస్తున్నారా? కొంచెం వేడైనా పర్లేదు, నేనే బోధిస్తున్నాను, కొంచెం ఓపికగా వినండి. ఓకే ఏమన్, దేవుడు మీ హృదయాలను దీవించును గాక. యోహాను పద్మాసు ద్వీపంలోకి వెళ్ళాడు, కానీ ఇప్పుడు ఆత్మవశుడవుతున్నాడు. అనగా ఆత్మ యొక్క ఆధీనంలోకి వెళ్తున్నాడు. అదేనన్నది ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు చూడండి. ప్రభువు దినమునందు ఆత్మలోనికి వెళ్ళాడు, పద్మాసు ద్వీపం నుండి స్పిరిట్ ఆత్మలోనికి వెళ్ళాడు. ఆ తర్వాత ఒక బూర ధ్వని వంటి ఒక శబ్దం అతని సౌండ్ వినపడుతున్నది. ఆ తర్వాత ఒక స్వరం ఏం చెప్తుందో చూడండి. నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసస్, స్మూర్ణ, పెర్గమా, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. వెనుక నుండి ఒక బూర ధ్వని వంటి ఒక స్వరం వస్తున్నది. ఆత్మలోనికి వెళ్ళాడు, వింటున్నారా? ఆత్మలోనికి వెళ్ళినప్పుడు ఒక బూర ధ్వని వంటి ఒక స్వరం వస్తున్నది. ఆ స్వరం ఏం చెప్తున్నది? ఈ 7 సంఘములకు వ్రాసి దాన్ని పంపుమని చెప్తున్నాడు, వింటున్నారా? ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని. మీకు అర్థమవుతుంది మొత్తం. ఇతను ఇప్పుడు పద్మాసు ద్వీపం నుండి ఆత్మలోని కొనిపోయాడు. వెళ్ళిన వెంటనే ఒక బూరధ్వని వంటి స్వరం వస్తుంది. ఈ 7 సంఘములకు నువ్వు చూచుచున్నది రాసి పంపుమని చెప్తున్నాడు. వెంటనే ఇది ఎవరు మాట్లాడుతున్నారో అని వెనక్కి తిరిగి చూశాడు, వింటున్నారా? వెనక్కి తిరిగి చూస్తున్నాడు. నా లిజన్ అని చూడ తిరిగి తిని, ఇదిగో 7 సువర్ణ దీపస్తంభములు, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. అనగా వెనక్కి తిరిగి చూసినప్పుడు ఒక వ్యూ అనేది కనబడుతోంది. మొదటి స్వరం వచ్చినది, కానీ స్వరం ఎక్కడ నుండి వచ్చిందో తిరిగి చూసినప్పుడు ఒక దృశ్యాన్ని చూస్తున్నాడు. ఆ దృశ్యం చాలా ఇంపార్టెంట్, అది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఈరోజు నేను దాని మీద నేను వెళ్ళబోతున్నాను. ఇప్పుడు పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు అతను ఎక్కడికి వెళ్తున్నాడు? ఆత్మవర్షంలోకి వెళ్తున్నాడు. గెటింగ్ ఇన్ టు ద స్పిరిట్, ఆత్మలోనికి కొనిపోబడ్డాడు. ప్రవక్త అన్నాడు, కొన్నిసార్లు మనం ఆత్మలోనికి వెళ్ళటం మంచిది, ఎందుకంటే ఆత్మ బయలుపాటునిస్తుంది, ఆత్మ ప్రత్యక్షతనిస్తుంది. అప్పటి వరకు ఆత్మలోనికి వెళ్ళేంత వరకు యోహానుకు బయలుపాటు రాలేదు, ప్రత్యక్షత రాలేదు. ఎప్పుడైతే ఆత్మలోనికి వెళ్తున్నాడో మొదటి కార్యం, అది మొదటి విషయము, చాలా ఇంపార్టెంట్ అది. అందుకే ఆయన ఏమంటున్నాడు? మొదట ఆత్మవశుడనై ఉండగా, వింటున్నారా? ఆత్మవశుడనై ఉండగా. పౌలు ఏమన్నాడు? నేను ఆత్మలో పాడాను, ఆత్మలో ప్రార్థించాను, ఆత్మలో నన్ను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను, ఆత్మతోను కదా, ఆత్మలోను సత్యములోను ఆరాధింపవలేను. ఆత్మలోను, అదే చాలా ప్రాముఖ్యమై ఉన్నది.
స్పిరిట్లోకి, పరిశుద్ధాత్మలోకి వెళ్ళడం. అందుకే ఇక్కడ బైబిల్లో ఏముంటుంది తెలుసా? ఆత్మ అనేది చాలా పెద్ద అక్షరాలతో రాయబడి ఉంటుంది. మీరు చదివారంటే అక్కడ ఆత్మ అనేది చాలా పెద్ద అక్షరాలతో రాయబడి ఉంటుంది. పెద్ద అక్షరాలు అనగా చాలా బోల్డ్గా అది రాయబడి ఉంటుంది. ఆ యొక్క 2 మాటలు ఆత్మ అనేది. అందుకే ప్రవక్త అన్నాడు అది పరిశుద్ధాత్మ అయి ఉన్నది. చాలా పెద్దగా ఉన్నప్పుడు ఏ లేఖనమైన కూడా అది పరిశుద్ధాత్మ అయి ఉన్నది. గుర్తించేదాని కొరకు అది వేరే ఆత్మ ఏది కాదు, అది కేవలం అది పరిశుద్ధాత్మ అయి ఉన్నది. ఇక్కడ ఏమంటున్నారో మీకు అర్థమవుతుందా? పౌలు అన్నాడు, నేను ఆత్మలో పాడాను, ఆత్మలో ప్రార్థించదను. అందుకే ఆత్మలో ఉండుట ఒక విశ్వాసికి అది మంచిదై ఉన్నది. ఎందుకంటే ఆత్మలో ఉన్నప్పుడు వాక్యము అతనికి బయలుపరచబడుతుంది, మరియు ఆ వాక్యము అతనికి రుజువు చేయబడుతుంది. ఆత్మలో ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యం. ఆత్మలో లేనప్పుడు ఏమాత్రం వర్తమానాలు అర్థం కావు. అందుకే ప్రవక్త ఏమన్నా, మొదట ఆత్మలోనికి వెళ్ళండి, ఆ ఆత్మ నీకు సమస్తమును బోధిస్తుంది, సమస్తమును మీకు టీచ్ చేస్తుంది, ఉపదేశిస్తుంది. మీకు అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నాను. చాలా ఇంపార్టెంట్. ఆత్మలోనికి ఇక్కడ యోహాను వెళ్ళాడు. ఆత్మలోనికి వెళ్ళినప్పుడు అతను కంప్లీట్గా వేరే డైమెన్షన్లో ఉన్నాడు, వేరే పరిమాణంలో ఉన్నాడు, కంప్లీట్గా వేరే స్థలంలోకి వచ్చాడు, ఆత్మలోని కొనిపోబడ్డాడు. ప్రవక్త చాలా గొప్ప ఉదాహరణ చెప్పాడు. ఎప్పుడైతే నువ్వు ఆత్మలోనికి వెళ్తావో అక్కడ ఆ ప్రభావము ద్వారా నువ్వు అలానే ప్రవర్తించడం మొదలు పెడతావు. ఓకే, నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడే ఒక సాంగ్ పాడడం మొదలు పెట్టారు అనుకోండి, మీకు అర్థమైందా? సాంగ్ పాడడం మొదలు పెట్టారు అనుకోండి, ప్రతి ఒక్కరూ క్లాప్స్ కొట్టడం మొదలు పెడతారు. నీకు ఎవ్వరూ చెప్పాల్సిన పని లేదు, నీకు ఏది బోధించాల్సిన పని లేదు, నీకేమి చెప్పాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా నీ కాళ్ళు కదులుతూ ఉంటుంది. దాని యొక్క బీట్లోకి నువ్వు దాని యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతూ ఉంటావు. దాని ప్రకారమే నీ చెయ్యి అలా మూవ్ అవ్వడం మొదలు పెడతావు. అసలు మీకు అర్థమవుతున్నది. అందుకే ప్రవక్త అన్నాడు, ఒక క్రికెట్కి వెళ్ళినప్పుడు ఒక 6గా కొట్టాడు అనుకోండి, మీరు ఎవరు చెప్పాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా లేస్తారు, చేతులు పైకెత్తారు, వావ్ 6. ఆ యొక్క అక్కడున్న ఆత్మలోనికి ఇతను కొడిపోయాడు. అక్కడున్న పక్కన వారు ఎవరు అన్నారు, ఎందుకు ఇలా అరుస్తున్నావు అని. ఎందుకు? ప్రతి ఒక్కరు అది ఆత్మలో ఉన్నారు. అలాగుననే ఆత్మలోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఆమెను చెప్తున్నారు, ఎవరు కేకలేస్తున్న పక్కన వాళ్ళు వింతగా చూడరు. ఎందుకంటే అతను ఆత్మలో ఉన్నాడు, నువ్వు ఆత్మలో లేవు. ఆత్మలో ఉండినప్పుడు అక్కడున్న ప్రవర్తన దాంట్లోకి నువ్వు వెళ్ళిపోతావు. అక్కడ ఏం జరుగుతుందో దానివల్ల నువ్వు మారుతావు నీవు. అందుకే ప్రవక్త చాలా అద్భుతంగా ఆయన వివరించాడు. స్పిరిట్ చాలా ఆ యొక్క ఆత్మ లోపలికి వెళ్ళడం చాలా ప్రాముఖ్యమై ఉన్నది. అది ఏమిటో కాదు, పరిశుద్ధాత్మ వశంలోనికి వెళ్ళుట. ఎందుకంటే పరిశుద్ధాత్మ వశంలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు కంట్రోల్ చేసేదంతా కూడా పరిశుద్ధాత్మనే. ఇక్కడ కంట్రోల్ చేయవు నీవు. కానీ ఇక్కడ అంటున్నాడు, ప్రభువు దినమందు ఆత్మ వశుడనై ఉండగా. ఏ దినమందు? ప్రభువు దినం. దీని గురించి నేను ముందు బోధించాను, మళ్ళీ క్లియర్గా బోధించబోతున్నాను. ప్రభువు దినము చాలా ఇంపార్టెంట్. ప్రభువు దినం ఏంటో ఈరోజు దేవుడు బయలుపరచబోతున్నాడు. ఆమేన్. ప్రభువు దినమందు ఇక్కడ చాలా పెద్ద డాక్ట్రిన్ ఏమిటంటే, ఇక్కడే ఉన్న సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ప్రీచర్ ఒకప్పుడు సాటర్డే ఆరాధన చేసేవాళ్ళు ఇక్కడ ఒక ఆయన ఉన్నారు. కానీ వినండి, ఆయన పక్షిరాజు అని గుర్తించాడు. కోడి పిల్ల కాదు, పరిశుద్ధాత్మని గుర్తించాడు. ఇప్పుడు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ బయటకు వచ్చాడు. ఎందుకు? ఆయనకు అర్థమయ్యింది ఆ ప్రభువు దినం ఏంటో. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు ఏం చెప్తారంటే ఆ ప్రభువు దినము శనివారం అంటారు. ఎస్, శనివారం అంటారు వాళ్ళు. కానీ ప్రవక్త అన్నాడు అది శనివారం కాదు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు చెప్పేది ప్రభువు దినం ఏదో కాదు, ఇక్కడ ఉన్న ప్రభువు దినం ఏదో కాదు, అది శనివారం అయి ఉన్నది. కానీ మిగతా క్రైస్తవులు అంటారు ప్రభువు దినము శనివారం కాదు, అది ఆదివారం అయి ఉన్నదని. కానీ మీకు తెలుసా, ఈ 2 తప్పే. అందుకే ప్రవక్త అంటారు చూడండి, 2 తప్పుడు సిద్ధాంతాలు, మహా గొప్ప సిద్ధాంతాలకి మధ్యలోనే సత్యం ఉంటుందంట. మీకు అర్థమవుతున్నదా? ఎప్పుడు అన్ని సిద్ధాంతాలు ఎక్స్ట్రీమ్గా ఉంటాయి, అనగా ఉన్నతంగా వారి యొక్క సిద్ధాంతాలు వెళ్ళేటప్పుడు, కానీ ఎక్కడా పోవద్దు, దాని మధ్యలోనే సత్యం తాగుంటుంది. వాళ్ళు లింక్ మిస్ అయిపోయారు అంతే, దాని మధ్యలోనే అది ఉందన్నాడు.
అంతేనా? ఒకరేమో ముగ్గురు దేవుళ్ళు, ఇంకొకరేమో ఒక్కడే దేవుడు. కానీ అది యేసుక్రీస్తు కాదంట, అది యెహోవా అంట. కానీ దాని మధ్యలోనే సత్యం ఉంది. అది ఏంటది? అది ఏదో ఒక సింపుల్, చాలా సాధారణమైనది. అట్లా ముగ్గురు, అది ముగ్గురు వ్యక్తులు కాదు, మరియు ముగ్గురు ఒకడే దేవుడు. అది మధ్యలో దాగి ఉంది. అక్కడ ముగ్గురు దేవుళ్ళు, ఇక్కడ ఒక్కడే దేవుడు. కానీ వీళ్ళు యెహోవా మాత్రమే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదంటారు. కానీ దీని మధ్యలో సత్యం దాగుంది. కానీ ఇక్కడ కూడా అంతే. సెవెంత్ అడ్వెంటిస్ట్ వాళ్ళు ప్రభువు దినము శనివారం అంటారు. కానీ క్రైస్తవులు, మిగతా క్రైస్తవులందరూ ఏమంటారు? శనివారం కాదు, ఆదివారం ప్రభు దినం. కానీ ప్రవక్త అన్నాడు అది కాదు, ఇది కాదు, మధ్యలో ఉంది మర్మం, మధ్యలో ఉంది రహస్యము. ద మిస్టరీ ఆఫ్ ద డే ఆఫ్ ద లార్డ్. ప్రభువు యొక్క దినం యొక్క మర్మం మధ్యలో దాగి ఉన్నది. దాన్ని ఆయన చాలా క్లియర్గా వివరించాడు. ఆ యొక్క ప్రభు దినం ఏదో కాదు, కానీ సబ్బాతు దినము. అంతేనా? సబ్బాతు అనగా అర్థము విశ్రాంతి, రెస్ట్. అంతేనా? సబ్బాతు దినం అనగా విశ్రాంతి దినము. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ సంగమునకు విశ్రాంతి దినము ఆదివారం కాదు. అందుకే మనము శనివారం ఆరాధన చేయొచ్చు, శుక్రవారం ఆరాధన చేయొచ్చు, బుధవారం ఆరాధన చేయొచ్చు. ప్రతి సమయంలో, ప్రతి దినంలో ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం కూటాలు పెట్టుకొని ఆరాధన చేయొచ్చు. ఆదివారం అనేది ఆచారం కాదు. అది ఇప్పుడు ఒక వర్తమాన సంఘానికి అవసరం అన్నప్పుడు నేను వెంటనే పెడతా, శనివారం మీటింగ్ పెట్టండి, కరెక్ట్గా నేను వచ్చి దాన్ని బోధించాలి. ఎప్పుడైనా ఆరాధన చేయొచ్చు, అది ఆచారం కాదు. అందుకే విశ్రాంతి దినం అనేది శనివారం కాదు, విశ్రాంతి దినం అనేది ఆదివారం కాదు. దాని యొక్క మిస్టరీ మధ్యలోనే దాగి ఉంది. అది ఏమై ఉన్నది? రెస్టారెంట్ విత్ మీ, నాతో పాటు తిప్పండి, మనం అక్కడి దాన్ని వెళ్ళి నేను దాన్ని చూపిస్తాను. నేను సబ్బాతు ఏమై ఉన్నదో. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 28, 29. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 28. తీసారా ప్రతి ఒక్కరు? ఓకే, వెనకాల ఉందా స్క్రీన్లోది? బైబిల్ లేని వారు అక్కడ చూడండి, బైబిల్ ఉన్నవారు బైబిల్లో చూడండి. నా ఇప్పుడు చదవండి దాన్ని 11వ వచనం 28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, నేను మీకు సబ్బాతును కలగజేస్తాను, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. విశ్రాంతి అది ఎవరిస్తారంట? యేసుక్రీస్తు. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అది సబ్బాత్. అంతేనా? సబ్బాత్ అనగా విశ్రాంతేనా? నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. దాని అర్థం ఏదో కాదు, నా యొద్దకి రమ్ము, నేను నీ లోపలికి వెళ్తా. అదే విశ్రాంతి. నువ్వు నా యొద్దకు రా, అప్పుడు నేను నీ లోపలికి వస్తాను. నేను అప్పుడు నువ్వు విశ్రాంతిలోకి అడుగు పెడతా. ఇప్పుడు విశ్రాంతి ఏదో ఇంకొంచెం నిదానంగా వెళ్దాం మనము. వినండి, ఈ విశ్రాంతి ఎవరిస్తారు? యేసుక్రీస్తే ఇస్తారు, ఇంకెవ్వరు ఇవ్వలేరు. ఏమన్నా? యెషయా 8:28. యెషయా ప్రవక్త లేకుండా ఇవన్నీ తెలుసుకున్నట అసాధ్యం. ఇది మనకు దేవుడు ప్రవక్త ద్వారా దీన్ని బయలుపరుస్తున్నాడు ప్రతిదీ కూడా. 8 ఒక్క నిమిషం. ఇరవై 28. ఎస్, నేను రివర్స్లో చెప్పాను నేను దాన్ని. తీసారా? 28. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. వారి భోజనపు బల్లలన్నీ వాంతితోనూ కల్మషములతోనూ
నిండి ఉన్నవి అవి లేని చోటు లేవు. ప్రవక్త అన్నాడు, ఇది ఈ కాలంలో గురించిన లేఖనమై ఉన్నది, ఈ కాలంలో గురించిన ప్రవచనమై ఉన్నది. అందుకంటున్నాడు కమ్యూనియన్ అన్నీ కూడా వాంతులతో నింపబడిందంట. ప్రభరాత్రి భోజనం అనేది వాంతులతో నింపబడింది, కల్మషంతో నింపబడినది. ఎందుకు? సిగరెట్ తాగేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, మద్యం సేవించేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, వీళ్ళందరూ వచ్చి ఈ యొక్క కమ్యూనియన్లో కమ్యూనియన్ తీసుకోవడం వలన అవి ఏమయ్యాయి? వాంతులతో నింపబడ్డాయి, కల్మషంలతో నింపబడ్డాయి. అవి లేని చోటు, ప్రతి సంఘంలో ఇదే జరుగుతున్నది. అవి లేని చోటు లేవు. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానం తెలియజెప్పును? తల్లి పాలు విడిచిన వానిగా, చన్ను విడిచిన వానిగా. అంటే మనం చిన్నపిల్లలము కాదు, మనం మన తల్లి పాలు విడిచిన వాళ్ళంగా, చన్ను విడిచిన వాళ్ళం కాదు. మనం ఎదిగిన వారం, పక్షిరాజు పిల్లలు బాగా ఎదిగిన మాంసం తినేవారం. చదవండి కింద. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకొందురు. నిజమే. అలసిన వారికి నెమ్మది అనగా విశ్రాంతి. ఈ లేఖనం ఎవరి గురించి? క్రీస్తు గురించి. అలసిన వారికి విశ్రాంతి కలుగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి. ఇది 7వ దినము కాదు, ఇది మొదటి దినము కాదు, ఏ దినము కాదు. సండే కాదు, సాటర్డే కాదు, మండే కాదు, ట్యూస్డే కాదు, అలాంటి దినాలు కాదు ఇవి. ఇదే విశ్రాంతి. ఆ విశ్రాంతి కింద చెప్తున్నాడు చూడండి. అలసిన వారికి నెమ్మది కలగజేయుడి, ఇదే విశ్రాంతి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు నత్తి వారి పెదవుల చేతను అన్య భాషతోను ఈ జనులతో మాట్లాడుచున్నాడు. ఇది ఎక్కడ జరిగిందో తెలుసా? 700 సంవత్సరాల తరువాత పెంతెకోస్తు దినము నాడు నత్తి వారి మాటల చేత, నత్తి గల వారి యొక్క నోటి ద్వారా అన్య భాషలు మాట్లాడారు వాళ్ళు. అది పెంతెకోస్తు దినము. ఏం జరిగింది అక్కడ? పరిశుద్ధాత్మ లోపలికి వెళ్ళింది. ఇదే విశ్రాంతి, ఇదే నెమ్మది. ఎక్సలెంట్. ఒక అద్భుతమైన కొటేషన్ పౌలు హెబ్రీ రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మాట్లాడుతున్న ఈ విశ్రాంతి గురించి, ఈ ప్రభువు దినం గురించి. మీకు అర్థమైంది ఏం మాట్లాడుతున్నాను? విశ్రాంతి అది ఏదో కాదు. పెంతెకోస్తు దినం నాడు వారు అన్య భాషతో మాట్లాడినట్లుగా చేసింది అదే పరిశుద్ధాత్మ. లోపలికి వెళ్ళినప్పుడు వారు అలసిపోయారు, కానీ ఇప్పుడు వారి విశ్రాంతి. పాపముల చేత విసికి వేసారిపోయారు, కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారి విశ్రాంతి. మీకు అర్థమవుతుందా? హెబ్రీ 4వ అధ్యాయము. ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడు దాన్నే నేను మాట్లాడుతున్నాను. హెబ్రీ 4:1 నుంచి. హెబ్రీ 4:1 నుంచి ఇక్కడ ఉందా? ఆయన యొక్క, ఎవరి యొక్క విశ్రాంతి ఇది? ప్రభువు యేసుక్రీస్తు యొక్క విశ్రాంతి. నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానము. ఈ వాగ్దానం ఎక్కడో విన్నారు మీరు. పరిశుద్ధాత్మ అను వరమును మీరు పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ. అది ఏమై ఉన్నది? పరిశుద్ధాత్మ. అది వాగ్దానమై ఉన్నది. ఆయన విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఇంకా ఉన్నదంట. ఆ వాగ్దానము వెళ్ళిపోలేదు, ఇంకా పరిశుద్ధాత్మ ఉన్నది మీలో. ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమోనని భయము కలిగి ఉందాం. తప్పిపోవునేమో అని భయం కలిగి ఉందాము. ఆ వాగ్దానం అది పరిశుద్ధాత్మ అయి ఉన్నది. కింద చదువుకుంటూ వెళ్దాం. 2వ వచనము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడేను. మీకు తెలుసు కదా ఇదేం మాట్లాడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక ఏమై ఉన్నది?
ధర్మశాస్త్రమును పాత నిబంధన నుండి కొత్త నిబంధన వేరు చేసి చూపించడం. అంతేనా? ఆ దేవాలయం కంటే ఈ దేవాలయం గొప్పది, ఆ ప్రధాన యాజకుడి కంటే ఈ ప్రధాన యాజకుడు గొప్పవాడు. నేను అదే చెప్తున్నాను. నేను అక్కడున్న ఆ విశ్రాంతి దినము కంటే ఈ విశ్రాంతి గొప్పదై ఉన్నది. కాంట్రాస్ట్ అనగా దానికి దీనికి తేడా చూపించి అక్కడ ఛాయలో నుండి నిజ స్వరూపంలోకి తీసుకురావడమే హెబ్రీయులకు రాసిన పత్రిక. కింద వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడేను, కానీ విశ్వాసము గలవారై ఉండలేదు కనుక విన్న వాక్యం విన్నారే కానీ విశ్వాసం లేని వారై ఉన్నారు వాళ్ళు. అందుకే ఆ వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను. కాగా జగత్తు పునాది వేయబడినప్పుడు ఆయన కార్యములన్నీ సంపూర్తి అయ్యున్నను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము అంటే ఈ లేఖనము దావీదు పలికాడు. నేను ప్రమాణం చేస్తున్నాను ఈ విశ్రాంతిలో వీరు ఎన్నడూ ప్రవేశింపరు అని దావీదు కీర్తనలో 57వ అధ్యాయంలో 11వ వచనంలో మాట్లాడుతున్నాడు ఈ యొక్క మాటను. కానీ దాన్ని అనుసరించి వారు వినిన వారై ఉన్నను వారికి నిష్ప్రయోజనమైనదాయను, కానీ విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ఏంది ఆ విశ్రాంతి? పరిశుద్ధాత్మలోకి ప్రవేశించుచున్నాము. కింద మరియు దేవుడు 7వ దినమందు కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను అని 7వ దినమును గూర్చి ఒక చోట చెప్పి ఉన్నాడు. అది ఏది? పాత నిబంధనలో చెప్పి ఉన్నాడు ఆయన. చూడండి, 6 దినాలు ఆయన కష్టపడ్డాడు, 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. కానీ మళ్ళీ ఆయన ఇంకో ప్రపంచాన్ని తయారు చేయడానికి వెళ్ళలేదు, మళ్ళీ మొదటి దినానికి వెళ్ళలేదు. అదే ముగింపు. దానికి 7వ దినమే ముగింపు చేసి ముగిచేశాడు, అయిపోయింది. మళ్ళీ తిని ఆయన మళ్ళీ ఇంకొక ప్రపంచాన్ని రెడీ చేయడానికి 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళలేదు ఆయన. లీజన్, అందుకే ఇది ఒక ఆచారము కాదు, దాని వెనక ఒక అర్థం దాగి ఉన్నదన్నాడు. ఎందుకంటే ఈ 6 రోజులు మన కష్టపడిన తరువాత ఈ 7వ దినమున విశ్రాంతి లోపలికి వెళ్ళిపోతాం, మళ్ళీ కష్టపడే దానికి వెళ్ళం. నీకు అర్థమైనదా? మళ్ళీ కష్టపడుటకు మళ్ళీ భారం మోసేదానికి మళ్ళీ వెళ్ళం. ఇది నిత్యమైన విశ్రాంతి, ఈ టోటల్ నిత్యమైన విశ్రాంతి. నువ్వు నిత్యత్వంలోనికి అడుగుపెట్టిన తర్వాత మొత్తం విశ్రాంతి. ఇంకా మళ్ళీ నువ్వు ఇంకొక పాపాన్ని మోయడానికి నువ్వు వెళ్ళవు మళ్ళా. అందుకే శనివారం విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఆదివారం నువ్వు మళ్ళీ అదే దినాన్ని మళ్ళీ మొదలు పెడుతున్నావు. అది ఏంటి? అది ఆచారం అది. కానీ దేవుని ఉద్దేశం వెనక వేరేది ఉంది. అది ఏమిటంటే 6 దినాలు మానవుడు కష్టపడతాడు, 7వ దినమున కంప్లీట్గా విశ్రాంతి లోపలికి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎన్నడూ మళ్ళీ అక్కడికి వచ్చేది ఉండదు, మళ్ళీ అదే పాపంలోకి మళ్ళీ వచ్చేది ఉండదు. అందుకే విశ్రాంతిలోకి అడుగుపెట్టిన వాడు మళ్ళీ ఎన్నడూ కూడా మళ్ళీ పాపం చెయ్యడు, మళ్ళీ పాపమును మొయ్యడు, మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళాడు. అది విశ్రాంతి, అది నిత్యమై ఉన్నది. అది కింద చదువుదాం. ఇదియుగాక ఈ చోటుననే వారు అనగా ఎవరో కాదు, వాళ్ళు యూదులు అయి ఉన్నారు, తృణీకరించిన వాళ్ళు. వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు ప్రవేశింపరంటే ఎవరో ఒకరు ప్రవేశిస్తారన్న మాట నిశ్చయము కదా. కనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుకను నేడు మీరాయన మాట వినిన ఎడల మీ హృదయములను వెనక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడు అనే ఒక దినమును నిర్ణయించుచున్నాడు. ఏమని ఇంకొంచెం కింద ఇదే చివరి యెహోషువ కాదు, ఇక్కడ యేసు. వింటున్నారా? అక్కడ ఇంగ్లీష్లో జీసస్ అని ఉంటుంది అక్కడ. ఏమని? కానీ ఇక్కడ యెహోషువ అన్న యేసు అన్న ఒకటే. యెహోషువ అనగా యెహోవా యొక్క రక్షకుడు అని అర్థము, జెహోవా సేవియర్ అని అర్థం. యెహోషువ అనగా యేసుక్రీస్తు అన్న యెహోషువ అన్న ఒకటే.
యెహోషువ వారికి విశ్రాంతి కలగజేసిన ఎడల ఆ తరువాత మరి యొక్క దినము గురించి మరి యొక్క దినం అనేది ఆయన చెప్పకపోవును. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారం, ఎప్పుడు 7వ దినమున విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి, ఇది అసలైన ఇంపార్టెంట్ లేఖనం. ఇది దేవుడు ఎలాగైతే 6 దినాలు పనిచేసి 7వ దినం విశ్రాంతిలో ప్రవేశించాడో అలాగే మానవుడు కూడా తన కార్యములన్నింటినీ ముగించి విశ్రాంతిలో ప్రవేశిస్తాడు. అనగా ఏమయ్య నెమ్మది. అందుకే పరిశుద్ధాత్మ ఆ విశ్రాంతి అయి ఉన్నది. పరిశుద్ధాత్మ పొందుకున్న వాడు ఆ కార్యములన్నిటినీ విడిచిపెడతాడు, విశ్రాంతి పొందుకుంటాడు. ఇంక ఎన్నడూ కూడా అతను భారము మోయడు, పాపం అతని మీద భుజం మీద ఉండదు. అయ్యో నేను పొరపాటు చేశాను, అయ్యో నేను తప్పు చేశాను అన్నట్లు. ఎందుకంటే పరిశుద్ధాత్మ, నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆల్రెడీ సమస్తం జయించి ఉన్నది. వాట్ ఈస్ దిస్? ఈ విశ్రాంతి ఏంటి? సబ్బాతు. ఈ సబ్బాతు, నిజమైన సబ్బాతు ఏమై ఉన్నది? పరిశుద్ధాత్మ. సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మీరు నా యొద్దకు వచ్చినప్పుడు నేనే మీ లోపలికి వెళ్తాను, అప్పుడు మీరు విశ్రాంతిలోకి వెళ్తారు. మీరు అనగా మీరు ఇంకా భారము మోయరు, పాపం మీ మీద ఇంకా ప్రభుత్వం చెయ్యదు. దట్స్ ద ట్రూత్. అది సత్యమై ఉన్నది, అది నిజమైన ప్రభువు దినమై ఉన్నది. వింటున్నారు? మీకు అర్థమవుతున్నది? ప్రభు దినం ఏమై ఉన్నది? అది సండే కాదు, మండే కాదు, అది సాటర్డే కాదు. అది వాట్ ఈస్ దట్? అది ఏమై ఉన్నది? అది ఓకే, ప్రభువు దినమందు ఆత్మవశుడై ఉండగా. వింటున్నారు? అదే అంటున్నారు. అప్పుడు ప్రభువు దినం అది ఒకవేళ సండే సాటర్డే అయితే 2 సంవత్సరాలు ఎందుకున్నాడు ఆయన? ఎస్, ఆ ప్రభువు దినము సండే కాదు, సాటర్డే కాదు, 24 అవర్స్ కాదు, 24 గంటలు కాదు. అది 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు అతను పొందుకున్నదంతా కూడా అది ప్రభువు దినము. అది ప్రభువు దినము. ఈ ప్రభువు దినమందు ఈ ప్రకటన గ్రంథం అంతా చూసి ఆయన రాస్తున్నాడు. ప్రభువు దినము, దినములు కాదు, ప్రభువు దినము. అండ్ ద లార్డ్స్ డే, ప్రభువు దినమందు. ఆమేన్. మీకు అర్థమైంది ఈ ప్రభువు దినం ఏమై ఉన్నదో? ఇట్స్ అ హోలీ గోస్ట్, అది పరిశుద్ధాత్మ ఉన్నది. మరి ఎన్నడూ కూడా నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళలేవు, పాపమును చెయ్యలేవు, పాపము నువ్వు మోయలేవు. విశ్రాంతి లోపలికి వెళ్ళిపోతారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు. ఇప్పుడు నాకు చెప్పండి, ఇది ఏమై ఉన్నది? సాటర్డే కాదు, సండే కాదు. కోడ్ ఒక కోడ్ నేను చదివిస్తాను. నేను ఇక్కడ పాయింట్స్ అన్ని చదివించాను, మళ్ళీ చదివిస్తున్నాను నేను ఇక్కడ దీన్ని. లిజన్, ఇక్కడ ప్రవక్త దీన్ని మాట్లాడుతున్నాడు, వినండి. ఇప్పటి వరకు ఇదంతా ప్రవక్త మాట్లాడి కింద లాస్ట్కి వచ్చి దీని యొక్క కంక్లూజన్ ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రభువు దినము శనివారం కాదు, ఆదివారం కాదు. ఇప్పుడు ఈ దినం ఏమై ఉన్నదో, యోహాను ఈ దినం ఏమై ఉన్నదో, యోహాను ఎక్కడికి వెళ్ళాడో దాని యొక్క క్లారిటీ, కన్ఫర్మేషన్, లేకపోతే చివరి కంక్లూజన్ని ప్రవక్త ఇక్కడ ఇస్తున్నాడు. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ స్క్రిప్చర్. అంతా బోధించాడు. ఇప్పుడు నేను చెప్పింది అంతా బోధించి ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ద పాట్మస్ విజన్. ఇక్కడే ఉన్నది చూడండి, ద పాట్మస్ విజన్. పద్మాసు దర్శనంలో దీన్ని క్లోజ్ చేయి, కిందకి వెళ్ళు, కిందకి అది నొక్కు. ఎస్, రైట్, ఆల్ రైట్. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ నా లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ స్క్రిప్చర్. అంటే ఇదంతా నేను చెప్పిందంతా వివరించి ఇప్పుడు మళ్ళీ లేఖనం యొద్దకు వద్దాం. ఏ లేఖనం అది? ప్రభువు దినమందు ఆత్మవశుడై ఉండగా. నా లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ స్క్రిప్చర్. మళ్ళీ లేఖనం యొద్దకు మనం వద్దాం. వీ నో వాట్ ద లార్డ్స్ డే ఈజ్ నాట్. ప్రభు దినం ఏది కాదో మనం ఇప్పుడు ఎరిగి ఉన్నాం. ఏది కాదు అది? శనివారం కాదు, ఆదివారం కాదు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సాటర్డే ఆర్ సండే, అది శనివారము ఆదివారం కాని ఎడల వాట్ ఈజ్ ఇట్? అది ఏమై ఉన్నది? వెల్, మంచిది. లెట్స్ పుట్ ఇట్ దిస్ వే. ఈ విధానంలో మనం చెప్తాం దాన్ని. వింటున్నారా? ఈ విధానంలో మనం వెళ్దాం. మనం టుడే ఈజ్ సర్టన్లీ నాట్ ద లార్డ్స్ డే. ఈ దినము ప్రభువు దినం కాదన్నాడు. అనగా ఇప్పుడు మనమున్న దినాలు, ఈ దినాలన్నీ కూడా ప్రభువు దినం కాదన్నాడు. ఇదేం దినమో చూడండి. దిస్ ఈజ్ మ్యాన్స్ డే. ఇది మనుష్యుని యొక్క దినమై ఉన్నది.
మనుషుడు చేసే క్రియలు, మనుషుని యొక్క రాజకీయాలు, మనుషుని యొక్క కుళ్ళు కుతంత్రాలు, మనుషుని యొక్క పగ ద్వేషము, మనుషుని యొక్క ఇంకా మీరు చెప్పుకుంటూ వెళ్ళండి, మనిషి యొక్క సిద్ధాంతాలు, మనుషుని యొక్క సంస్థలు, మనుషుని యొక్క బోధలు, ఇదంతా కూడా మనుషుని యొక్క రాజ్యమైన. అదే అంటున్నాడు, ఇట్స్ అ మ్యాన్స్ డూయింగ్. ఇది మనుషుని యొక్క క్రియలు, మనుషుని చేసే దినాలు అయి ఉన్నవి ఇవి. మ్యాన్స్ వర్క్, అది మనుషుని యొక్క పని. ఇప్పుడు జరిగేదంతా కూడా మనుషుని యొక్క పనులు. మ్యాన్స్ చర్చ్, మనుషుని యొక్క సంఘాలు. దేవుని సంఘం కాదు ఇవన్నీ కూడా. ఇప్పుడు జరిగేటివన్నీ కూడా సిద్ధాంతాలు, డినామినేషన్ మొత్తం కూడా మనుషుని యొక్క సంఘము. మ్యాన్స్ ఐడియా ఆఫ్ వర్షిప్, ఆరాధన చేయు మానవుని యొక్క విధానాలు. ఆరాధన ఎలా చేయాలో అది కూడా మానవుని యొక్క విధానాలు, ఐడియాలు, అవన్నీ కూడా మ్యాన్స్ ఎవ్రీథింగ్. ప్రతిదీ మనుషునిదే ఇక్కడ. అందుకే ఈ సాతాను యొక్క ఏదేనై ఉన్నది, సాతాను యొక్క రాజ్యము ప్రపంచమై ఉన్నది. ఇది మనుషుని యొక్క రాజ్యమై ఉన్నది. ఇది ప్రభువు దినము. ఇప్పుడున్న మనము ప్రభు దినం కాదు, ఇది మనుషుని యొక్క దినమై ఉన్నది. ఫర్ ఇట్ ఈస్ ద మ్యాన్స్ వరల్డ్, ఇది మనుషుని యొక్క ప్రపంచమై ఉన్నది, కాస్మస్. బట్ ద డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ కమింగ్. కానీ ప్రభు దినం ఏమై ఉన్నది? రాకడ, ఆయన దిగి వచ్చుట, ద కమింగ్. అదే ప్రభు దినం అయి ఉన్నది. అంటే ఇది ఎప్పుడు బోధించాడు? దీన్ని 1960లో సంఘకాలాలు 60లో వచ్చాయి. కానీ ఆయన ఏం పలుకుతున్నాడు? ఇప్పుడు మనం ఉన్నదంతా కూడా మనుషుని యొక్క రాజ్యాలు. కానీ ఈ ప్రభువు దినం క్యాపిటల్లో పెట్టాడు చూసారా? బట్ ద డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ కమింగ్. దీన్ని ప్రవక్త ఏమన్నాడు? ద సెకండ్ కమింగ్, అది రెండవ రాకడ. దిస్ డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ కమింగ్. ఎస్ ఇట్ ఈస్, అవును, అది ఖచ్చితంగా ప్రభువు దినము, అది రాకడ దినమై ఉన్నది. మీకు ఎంతమంది తెలుసు ఈరోజు మనం రాకడ దినములో ఉన్నాం? రాకడ అనేది ఒక డే, రాకడ అనేది ఒక కాల వ్యవధి. అట్లా వచ్చేట వెళ్ళిపోయేది కాదు. ఓ రాకడ అనేది ఏమంటున్నాడు ఆయన? ద డే ఆఫ్ ద లార్డ్ ఇస్ కమింగ్. ప్రభువు దినం అనేది అది ఒక దినం, అది ఒక కాలం, అది రాకడ అనేది ఒక కాలం అంటున్నాడు. అది ఏమాన్ ఓకే. ఇప్పుడు మీకు క్లియర్గా కనబడుతున్నది అయితే ఆల్ రైట్. ఇప్పుడు ఇంకా బాగా కనబడుతున్నది మీకు? వెనకాల ఉన్నవారికి వెనకాల కనబడుతున్నది. ఆల్ రైట్, గాడ్ బ్లెస్ యు. దేవుడు మళ్ళీ దీవించును గాక. ద డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ కమింగ్. ఎస్ ఇట్ ఈస్, అది నిజం. అది ఇట్ ఈస్ జస్ట్ దట్ at this time of the revelation of Jesus Christ, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, ఆ సమయమే ఇదన్నాడు. ఏదది? యోహాను ఆ సమయంలోనే ఉన్నాడు అంటున్నాడు. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను పొందుకునే సమయమే ఈ దినమే అంటున్నాడు, ప్రభు యొక్క దినమే అంటున్నాడు. ఇట్ ఈస్ జస్ట్ దట్ at this time of the revelation of Jesus Christ, John was taken up by the Spirit. ఆత్మలోనికి కొనిపోబడిన యోహాను ఆ దినములోనే ఉన్నాడు. అంటే ఇప్పుడు యోహాను ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు? 95-96 సంవత్సరంలో ఉన్న యోహాను ఆత్మ అతన్ని కొనిపోయి రాకడ అనగా 2000 సంవత్సరాల తర్వాత రాకడలో కూడా వచ్చి అక్కడ నిలబడి చూస్తున్నాడు. అప్పుడు ఒక స్వరం వస్తున్నది, భూరధ్వని వంటి ఒక స్వరం. అంటే దాని అర్థం ఏంటి? నేను చెప్తున్నాను. 1963 తరువాత ఆయన ఇక్కడికి కొనుక్కోవచ్చేశాడు. యోహాను ఇక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు. ప్రభువు దినమందు ఆయన రాకడ దినానికి వచ్చాడు. ద లార్డ్స్ డే ఈజ్ వెన్ ఎక్కడ చదివాను నేను? ఓకే, జీసస్ క్రైస్ట్. జాన్ వాస్ టేకెన్ అప్ బై ద స్పిరిట్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ బై ద స్పిరిట్ టు ద గ్రేట్ డే దట్ ఇస్ కమింగ్. రాబోతున్న మహా గొప్ప దినమునకు యోహాను ఆత్మ ద్వారా కొనిపోయాడు. ట్రాన్స్పోర్టెడ్ అనగా రవాణా చేశాడు. అక్కడ నుండి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేశాడు. ఎలాగైతే ఫిలిప్పుని ఇక్కడ నుండి అక్కడ తీసుకెళ్ళిందో, ఎలాగైతే ట్రాన్స్పోర్ట్ చేసిందో, ఆత్మలో యోహాను అక్కడ తీసుకెళ్ళిపోయాడు. దాన్ని చూసినప్పుడు ప్రవక్త నేను ఇలా అనుకుంటున్నాను, అక్కడ చూసినప్పుడే యోహాను పద్మావతి గంతులేస్తున్నాడు అంట. ఆత్మలో ఉన్నప్పుడు గంతులేస్తున్నాడు అక్కడ. ఓ మా ఎలాంటి దినంలోకి నేను వచ్చాను, నేను ప్రభువు దినంలోకి, ఆయన రాకడ దినంలోకి నేను వచ్చి ఉన్నాను. నేను ట్రాన్స్పోర్టెడ్, వింటున్నా అదే ఆయన మాట్లాడుతున్నాడు. ట్రాన్స్పోర్టెడ్ బై ద స్పిరిట్, ఆత్మ ద్వారా కొనిపోయాడు. ఎక్కడికి? టు దట్ గ్రేట్ డే దట్ ఈస్ కమింగ్. ద లార్డ్స్ డే ఈస్ వెన్ ద డేస్ ఆఫ్ మ్యాన్ ఆర్ ఓవర్.
మనుషుని యొక్క దినాలని ముగించబడినప్పుడే ప్రభు దినం వస్తుంది. ఈరోజు మనుషుని యొక్క సిద్ధాంతాలు అయిపోయాయా? మనుషుని యొక్క క్రియలని అయిపోయాయా? మనుషుని యొక్క మతం అయిపోయిందా? కంప్లీట్గా ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ? మానవునికి ఆలోచన ఇక్కడ లేదు. ఈ సంఘంలో మొత్తం ఇది ప్రభువు దినంలోకి వచ్చాం మనం. కానీ సంఘాలన్నీ మనుషుల దినంలోనే ఉన్నారు, కానీ మనం ఇప్పుడు ప్రభు దినంలోకి వచ్చాం. మానవ దినంలో ఏం జరుగుతుంది? ఇక్కడ మనుషుని యొక్క నాయకత్వం ఆగిపోయింది, మనుషుని యొక్క వర్తమానాలు ఆగిపోయాయి, మనుషుని యొక్క నడిపింపు ఆగిపోయింది. కంప్లీట్గా పరిశుద్ధాత్మ ఇప్పుడు సంఘాన్ని టేక్ ఓవర్ చేశాడు. నేను ఆ దినం చేసి నేను ఇప్పుడు నడిపించాల సంఘమును. Lord's day is when the days of man are over. The kingdoms of this world will. ఆ దినంలో ఏం జరుగుతుందంట? రాజ్యములు. వింటున్నారా? ఆ దినంలో ఏం జరుగుతుందో? అన్య రాజ్యములన్నీ వింటున్నారా కదా? The kingdoms of this world, ఈ లోకంలో ఉన్న రాజ్యములన్నీ will then become the kingdom of our God. సమయం వచ్చిందండి, ఈ రాజ్యాలన్నీ మన దేవుని అయ్యే సమయము. ఇదే దినం, ఇదే సమయము. ఆయన వచ్చిన దేనికోసం? రాజ్యంలోనే తీర్పు ప్రకటించి మొత్తాన్ని సర్వనాశనం చేసి ఈ భూమి మొత్తం స్వాధీనపరచుకోవడానికి వచ్చాడు. 1963లో అది ఆయన రాకడ. ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడు? ఆయన మా వధువులో ఉన్న మనుషుని క్రియలు చంపాడు, ముగించాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు? ఆయన మానవునికి అన్ని రాజ్యాల మీద తీర్పు ప్రకటించాడు. నేను దీన్ని కాల్చివేయబోతున్నా, ఆ యొక్క 3వ ప్రపంచ యుద్ధంలో కాల్చివేయబోతున్నా, నేను తీర్పు ప్రకటించాడు. ఈ దినములోనే ఇవన్నీ కూడా ఆయన వైపోతున్నాయి. ఆయన రాకడ 1963 నుండి అర్మగిద్యోను యుద్ధం ముగించబడేంత వరకు, 63 నుండి అర్మగిద్యోను ముగించబడేంత వరకు ఈ కాలం ఎప్పుడైతే మొదలయ్యిందో గుర్తుపెట్టుకోనండి. అన్ని రాజ్యాలు ఆయన వైయుటకు, ఆయనవి కాబోవుటకు సిద్ధంగా ఉన్నది. అన్ని రాజ్యాలను తీసుకుంటే కొరకు తీర్పును ప్రకటించి నాశనం చేసి దీని మొత్తాన్ని ఆయన రాజుగా తన వాటిగా చేసుకున్నట్టు కొరకు ఆయన వచ్చుతున్నాడు. The day of the Lord is when the judgments. ఈ దినములలో ప్రవక్త ఏం బోధించాడు? ప్రకటించాడా? అమెరికా బ్లాస్ట్ అవ్వబోతున్నది, వాటికన్ సిటీ బ్లాస్ట్ అవ్వబోతున్నది, మొత్తం భూమి మీదకి ఆయన అగ్ని చేత భూమిని కాల్చబోతున్నాడు. అదేనా ఆయన వచ్చి బోధించింది? తీర్పును ప్రకటించాడా? తీర్పు వర్తమానాలు బోధించాడా? అందుకే ఈ ప్రభు దినములోనే తీర్పులు కుమ్మరించబడబోతున్నాయి. మీకు 7th సీల్ అర్థమైనప్పుడు ఇవన్నీ క్లియర్గా మీకు అర్థమైపోతుంది. నేనేం చెప్తున్నా, 7th సీల్ అనేది 63 నుండి అర్మగిద్యోను యుద్ధం వరకు ఆ సీల్ అది ఎంత కూడా ఇదే ప్రభువు దినమై ఉన్నది. ఈ దినములోనే అన్ని రాజ్యాలు ఆయన వైపోతున్నాయి. అప్పుడు ఆయన 1000 పరిపాలనలోకి అడుగు పెడతాడు. మీకు అర్థమైనదా? ఇట్స్ నాట్ 24 hours. అది 24 గంటల దినం కాదు, సాటర్డే కాదు, సండే కాదు. అది ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. అది ద కమింగ్. అది ఆయన రాకడై ఉన్నది. ఆ రాకడలో ఏం జరుగుతుందంట? వినండి, రాకడలో ఏం జరుగుతుంది? వినండి, అదే జరుగుతున్నా కదా. జడ్జ్మెంట్స్ ఫాల్ అండ్ ఆఫ్టర్ దట్, దాని తరువాత కమ్స్ ద మిలీనియం. దీని తరువాత 1000 పరిపాలనలోకి వస్తున్నాం మనం. మీకు అర్థమవుతుంది నేను ఏం మాట్లాడుతున్నాను? దిస్ ఇస్ ద ఇంపార్టెంట్. అందుకే నేను ఇది చెప్పాను. నేను ఇక్కడ ఏదైతే జరుగుతుందో పద్మాసు ద్వీపంలో యోహాను ఏ దినానికైతే కొనిపోయాడో ఆ దినము ప్రకటన 10లో ఉన్న ఆ యొక్క దూత, ఈ ఇద్దరు ఒకటే. ఓ మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, నేను చెప్తాను. నేను చాలామందికి ఇక్కడ చాలామందికి కూడా ఈ 7th సీల్ గురించి ఓపెన్ అయ్యింది అని తెలుసు, కానీ ఎవరికి అప్రత్యక్షత లేదు. మీకు అర్థమైందా? ఎస్, చాలామందికి ఎడవ ముద్ద తెరవబడింది అంటే తెరవబడింది అంటారు, కానీ ఎవరికి ఏంటి ఆ 7వ ముద్ర అంటే చెప్పరు. ఇక్కడ ఉన్న మన సంఘంలో కూడా చాలా వరకు తెరవబడింది తెలుసు, కానీ దాని యొక్క రెవల్యూషన్ ఏంటి, దాని యొక్క ప్రత్యక్షత ఏంటి చాలామందికి ఇక్కడ తెలియదు. దానికోసమే సంఘంను తయారు చేస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. ద 7th seal. ఈ సంఘంలో చాలామంది అదే 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 స్థితిలో ఉన్నారు వీళ్ళు. నౌ లిసన్, ఇది ఎప్పుడు మీకు అర్థమవుతుందో తెలుసా? ఆ 7th seal దగ్గరికి వచ్చినప్పుడు దీన్ని టాలీ చేయండి, కరెక్ట్గా సరిపోతుంది.
కొంచెం పైకి. రైట్ నా వినండి, రైట్ నా ద వరల్డ్ డస్ వాట్ ఇట్ వాంట్స్ టు డూ విత్ ద క్రిస్టియన్. లోకము క్రైస్తవంతో ఏం చేయాలనుకుంటుందో అదంతా చేస్తుంది ఇప్పుడు. దే కాల్ హిమ్ ఆల్ మేనర్ ఆఫ్ ఈవిల్ నేమ్స్. క్రైస్తవుని ఎలా పిలుస్తున్నది లోకము? ఈవిల్ నేమ్స్ అనగా బ్లాస్ఫెమీ అంటారు, అనగా దేవదూషణ చేస్తున్నారు. వారి యొక్క చెడ్డ పేర్లతో వారిని పిలుస్తున్నారు, ఈవిల్ నేమ్స్. అంతేనావి మేకింగ్ ఫన్ ఆఫ్ హెమ్. క్రైస్తవుణ్ణి ఎగతాళి చేస్తున్నారు, నవ్వుతున్న ఎవరు? ఇప్పుడున్న ప్రపంచం, ఇప్పుడున్న లోకం. బట్ దెర్ ఈస్ కమింగ్ దట్ గ్రేట్ అండ్ నోటబుల్ డే when they will wail and howl, for the lamb is coming in wrath to judge the world. అంటే ఇప్పుడు ఈ lamb వింటున్నారా? The lamb is coming in wrath to judge the world. ఇప్పుడు వచ్చింది ఎవరు? గొర్రెపిల్ల గ్రంథం తీసుకొని వచ్చిందా? ఎస్, గ్రంథమును తీసుకొని వచ్చి దేనికోసం వస్తున్నది అక్కడ? wrath judge the world. లోకమునకు తీర్పు తీర్చుట కొరకు గొర్రెపిల్ల ఇప్పుడు దిగి వస్తున్నాడు. ఈ దినమే ఆ దినమై ఉన్నది. ఫర్ ద వికెడ్ షల్ బర్న్. ఈ కాలంలోనే దుష్టులు దహించి వేయబడబోతున్నారు. అర్మగిద్దం యుద్ధంలో అగ్ని చేత అందరూ కాల్చివేయబడబోతున్నారు. ఫర్ దే షల్ బి యాషెస్ అండర్ ద సోల్స్ ఆఫ్ యువర్ ఫీట్. నీ యొక్క అడుగు కాళ్ళ కింద వారి బూడిద వలె మారబోతున్నారు. అర్మగిద్దం యుద్ధంలో వాళ్ళు కాల్చివేయబడి బూడిదగా మార్చబడిన తర్వాత పరిశుద్ధులమైన మనము దుష్టులైన వారి బూడిదల మీద వెయ్యేల పరిపాలన నడవబోతున్నాము. Yeah, they shall be ashes under the soles of your feet in the day that I shall do this, saith the Lord of hosts. సైన్యములకు అధిపతి యెహోవా చెప్పుచున్నాడు దీన్ని. మీకు అర్థమైంది? ఈ ప్రభు దినం ఏమై ఉన్నది? ఇది ఆయన రాకడ. ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క రాకడ ఉన్నది. ఏ ఆత్మ ఏం చేసిందంటే యోహాను అక్కడి నుండి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసింది, కొనిపోయినది. కొనిపోయినప్పుడు అప్పుడు దర్శనాన్ని చూస్తున్నాడు. అంటే ఈ దర్శనం ఏ కాలంది? వెనక్కి తిరిగి చూచినప్పుడు ఆయన చూచిన ఫోటో ఇప్పుడు నేను చూపిస్తాను. నేను ఏం చూచాడో వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ దృశ్యాన్ని నేను ఇప్పుడు చూపిస్తాను నేను. ఓకేనా? ఓకే. ఓ మా, అందుకే పద్మాసు ద్వీపం చాలా చాలా ఇంట్రెస్టింగ్, చాలా ఆసక్తికరమైన పార్ట్. ఇది ఒక భాగమై ఉన్నది ఇది. ఓకే, కొంచెం ముందరికి వెళ్దాం. ఇప్పుడు అవుతూ అది కింద దాన్ని కరెక్ట్గా చదువుకుంటూ కిందకి వెళ్ళి మళ్ళీ నేను దాన్ని చూపిస్తాను నేను. ప్రభువు దినమందు 10వ వచనం. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూర ధ్వని వంటి గొప్ప స్వరము. ప్రవక్త అన్నాడు, బూర ఎప్పుడు కూడా అలర్ట్ చేయడానికే బూర వస్తుంది, మేల్కొల్పుట కొరకు. ఎస్, సంథింగ్ కమింగ్, ఒకటి రాబోతున్నదని బూర ఏం చేస్తుంది అంటే అందరిని అలర్ట్ చేస్తుంది. ఏంటి బూర? ఏం చెప్పబోతున్నాడు? ఏదో వినాలా మనం? అందరిని అలర్ట్ చేసి చెవి పెట్టేటట్టు చేస్తుంది. మీకు అర్థమైందా? స్పష్టము కానీ ధ్వని, అన్సర్టెన్ స్వాన్. ఎవరు యుద్ధమునకు సిద్ధపడగలడు? బూర స్పష్టము కాని ఎడల ఎవరు యుద్ధమునకు సిద్ధపడగలరు అనగా బూర ఒకదాన్ని తెలుపుతుంది, ప్రకటిస్తుంది. సంథింగ్ కమింగ్, యుద్ధం రాబోతున్నది. లేకపోతే యోసేపు వచ్చేటప్పుడు బూర మోగబడిందా? ఎస్, కింగ్ వస్తున్నాడు, యోసేపు వస్తున్నాడు. బూర ఊదబడినప్పుడు అందరూ తన మోకాళ్ళ మీద వారు నిలబడి సాష్టాంగపడ్డారు. వాళ్ళు ఒక రాజు వస్తున్నా, ఎవరో ఒకరు వస్తున్నా, ఏదో ఒకటి జరుగుతున్నా బూర ఊదబడినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. అది విన్నాడు, ఆత్మలో ఉన్నాడు. ప్రభుదినం ఆత్మ లోపలికి వచ్చాడు. వెంటనే ఏమొస్తున్నది చూడండి, ఏమొస్తుందంటే అక్కడ బూర ధ్వని వంటి గొప్ప స్వరం. బూర రాలే, బూరలాగా ఉండే స్వరం. ఇట్స్ అ వాయిస్. ద వాయిస్ అదొక స్వరమై ఉన్నది, గొప్ప స్వరమై ఉన్నది. వింటున్నారా? గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసీ, స్మూర్ణ, పెర్గమ, థుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనక వింటిని. ఆ మ్యాప్ వే ఒకసారి. ఇప్పుడు ఇక్కడ 7 సంఘములు చూపించాను నేను. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? ఈ 7 సంఘములు ఎఫెసీ, స్మూర్ణ, పెర్గమ, థుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అని 7 సంఘములకు పంపుమని
చెప్పుట నా వెనక వింటిని. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ సంఘములకు పంపించు అని చెప్తున్నాడు. కానీ యాక్చువల్గా ఇక్కడ ఏదైతే జరుగుతున్నదో ఇది ఒక కాలంలో దీని యొక్క గుణలక్షణములు కనబడుతున్నాయి, మరొక కాలంలో దీని యొక్క గుణలక్షణం కనబడుతున్నాయి, మరొక కాలంలో దాని యొక్క గుణలక్షణం కనబడుతున్నాయి, మరొక కాలంలో దాని యొక్క గుణలక్షణం కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఆయా కాలంలో రాబోయే సంఘముల యొక్క గుణలక్షణములన్నీ ఇక్కడ కనబడుతున్నాయి 7 సంఘాలలో. కానీ వీటి గురించి నెక్స్ట్ ఒకటి తర్వాత ఒకటి మనం వెళ్ళబోతున్నాం, మీకు అందరికీ తెలుసు అది. కాబట్టి నేను దీని మీద ఇప్పుడు నిలబడను, నేను కొంచెం ముందుకు వెళ్ళిపోతాను. నేను రేపు వారం నుండి ఒక్కొక్క సంఘ కాలం గురించి మనం వెళ్తాం. మనము కొంచెం కిందకి వెళ్దాం. మనము 12వ వచనము, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని. ఇప్పుడు ఏమన్నాడు? స్వరం విన్నాడు. ఆ స్వరం విన్నప్పుడు వెనక్కి తిరుగుతున్నాడు. ఎవరు, ఏంది ఆ స్వరం అని చూడడానికి తిరిగాడు. వింటున్నారా? తిరిగినప్పుడు ఒకదాన్ని చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు చూడండి ఒకసారి. తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన యొక్కరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు తీగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. దీంతో నేను ముగిస్తా, ఈరోజు సమయం అయిపోతున్నా, దీంతో నేను ముగిచేస్తాను నేను. ఇప్పుడు వినండి, ఇప్పుడు ఆ ఫోటో వేయి. ఏమాన్, తిరిగి చూచినప్పుడు వెనక ఉన్నాడు. ఇక్కడ ఒక స్వరం వచ్చినది, ఆయన ఇలా ఉన్నాడు. ఏంటి ఆ స్వరం అని తిరిగి చూచినప్పుడు 7 దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. ఓమా, ఇదే చూచాడు, ఇదే కార్యాన్ని చూచాడు యోహాను. చూచి తిని ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము కింద వరకు వేసుకున్నాడు. వస్త్రమును యొక్కని చూచి తిని ఆ పాదము మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండేను. నా ఈ సువర్ణ దీప స్తంభముల గురించి నేను ఇప్పుడు మాట్లాడతాను. నేను ఓకే, 20వ వచనం చదవండి ఒకసారి. ఇది అట్లా ఉండి, నువ్వు పెట్టద్దు. 20వ వచనం లాస్ట్ వచనం చదువుదాం. నువ్వు చూచిన వాటిని, ఉన్న వాటిని, కలగబోవు వాటిని, నువ్వు చూచిన 7 నక్షత్రములు గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభములు. వింటున్నారు? ఇవేనా ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. 7 నక్షత్రములు, 7 సంఘములు ఇవి ఆయన కుడి చేతిలో. 7 నక్షత్రములు ఉన్నాయా? ఇవేమై ఉన్నామంటే 7 సంఘములకు దూతలు. అక్కడే ఉన్నారు పౌలు, అరేనిషా, మార్టిన్, కొలంబా, లూథర్, వెస్లీ, విలియం బ్రానమ్. 7 దూతలు. ఇవన్నీ కూడా సంఘ కాలంలో మనం చూస్తాం మనము. కానీ ఇప్పుడు చదవండి, ఆ 7 దీపస్తంభములు, 7 సంఘములు. 7 సంఘాలు ఏవి? ఎఫెసీ, స్ఫూర్ణ, పెర్గమ, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. ఇవే ఈ 7 దీపాలు ఏవై ఉన్నవి? 7 దీపస్తంభం. దీని మధ్య ఎవరు నిలబడి ఉన్నారు? ఆల్ఫాయు నేనే, ఒమేగాయు నేనే, నేను తప్ప వేరే దేవుడు లేడు. మీరు ఎంతమంది కనబడుతున్నారు ఇక్కడ? మీకు ఎంతమంది కనబడుతున్నారు ఇక్కడ? ఒక్కడు, ఒకే ఒక్క దేవుడు. ముగ్గురుగా నడవడం లేదు, ఒకే ఆయన. నేనే ఆల్ఫా, నేనే ఒమేగా, నేనే తండ్రి, నేనే పరిశుద్ధాత్మ, నేనే ఆది కాండం, నేనే ప్రకటన గ్రంథం. మనుష్య కుమారుడు ఈయనే ముగ్గురుగా ఉన్నాడు, అనగా ఈయనే 3 స్థానాల్లో పనిచేస్తున్నాడు. ఒక్కడి దేవుడు. ఈ 7 దీపస్తంభములు ఏవి? 7 సంఘములు. లెట్స్ లిసన్ క్లోజ్. ఈ 7 దీప స్తంభములు ఎక్కడ ఉన్నాయంటే దేవాలయములో, పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. తెలుసు కదా మీకు అందరికీ. ఆ పరిశుద్ధ స్థలములో ఇది దేవుని యొక్క ప్రత్యక్షత. ఇలానే దీన్ని నిర్మించు. ఎందుకంటే రాబోయే 7 సంఘ కాలాలకి ఇది సాదృశ్యంగా ఉండాలి. అది అర్థం కావాలంటే దీన్ని దేవాలయంలో పెట్టు. ఎస్, ఇప్పుడు వినండి. మధ్యలో నుండి 1 2 3 4 5 6 7 7 ఉన్నాయా? 1 2 3 4 5 6 7. కానీ ఇక ఇవన్నీ కూడా ఒక్కదానికి కనెక్ట్ అవుతున్నాయి.
ఇవన్నీ కూడా ఒకటానికి కనెక్ట్ అవుతున్నాయి. 1 2 3 ఇది కూడా దీనికే కనెక్ట్ అవుతున్నాయి. కానీ ఇక్కడ నుండి ఇదంతా కూడా ఒక బౌల్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒక ఆయిల్ వేసేదానికి ఒక బౌల్ ఉంటుంది. ఇక్కడ నుండి ఒక పైప్ అనేది నేరుగా వెళ్తుంటుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత 7 కొమ్మలుగా విభాగించబడుతుంది. మీకు అర్థమైనదా? కానీ యాజకుడు నూనెను ఇందులో పోస్తాడు, బౌల్లో. అంతేనా? ఈ బౌల్ నుంచి 7 దారాలు, అంటే ఒత్తులు అంటారు చూసారా దాన్ని, దారం ఏం చేస్తుంది? ఆయిల్ని తీసుకుంటూనే ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఎండిపోదు, అది ఇప్పుడు కూడా ఆగిపోదు. ఎంతవరకు నూనెలో ఉంటే నూనెను అంతగా పీల్చుకుంటూనే ఉంటుంది. అది నూనెలో ఆ నూనె అక్కడ నుండి 7 ఒత్తులు, అవి ఈ దాకా ఒకటి వెళ్తుంది, ఇక్కడ దాకా ఒకటి వెళ్తుంది, ఇక్కడ నుండి ఒకటి వెళ్తుంది, ఇక్కడ నుండి ఒకటి వెళ్తుంది. అన్నీ కూడా ఇక్కడ నుండే నూనె పీల్చుకుంటున్నాయి. ఈ నూనె ఒలీవ నూనె. ఇది ఒలీవ నూనె మాత్రమే అక్కడ వాడేవారు. ఒలీవ నూనె ఏమై ఉన్నది? పరిశుద్ధాత్మ. ఆ బౌల్ ఏమై ఉన్నది నేను చెప్పనా? క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తులో ఉన్న ఆ యొక్క పరిశుద్ధాత్మ ఇప్పుడు ఒక్కొక్క సంఘకాలానికి వెళ్తున్నది. మీకు అర్థమవుతుంది? ఒక్కొక్క సంఘకాలానికి ఆ పరిశుద్ధాత్మ వెళ్తున్నది. కానీ ఒకే పరిశుద్ధాత్మ మొదటి దానికి ఎలాగైతే వెళ్ళిందో రెండవ దానికి కూడా అదే పరిశుద్ధాత్మ వెళ్తుంది. ఎక్కడి నుండి వెళ్తోంది? అదే క్రీస్తు నుండి. అదే పరిశుద్ధాత్మ ఆది కాండంలో ఆది సంఘంలో వచ్చిన అదే పరిశుద్ధాత్మ ప్రతి సంఘంలోనూ అదే పరిశుద్ధాత్మ వెళ్తుంది. ఆ సంఘము ద్వారా ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన అగ్నియే అన్ని సంఘకాలలో ఉన్న అగ్ని ఒకటే. కానీ దీన్ని వెలిగించే పద్ధతి చాలా ప్రాముఖ్యంగా వెలిగిస్తారు, చాలా ఒక విచిత్రంగా వెలిగిస్తారు. ప్రవక్త అన్నాడు దాన్ని ఎట్టబడితే అట్లా వెలిగించారంట. ఒక అగ్గిపుల్ల తీసుకొని ఒకటి, ఇంకొక అగ్గిపుల్ల తీసుకొని ఇంకొకటి, ఇంకొక అగ్గిపుల్ల తీసుకొని ఇంకొకటి, వేరు అగ్ని అంతా ఉండదు. ఒకే ఒక కడ్డీ తీసుకుంటాడు, దాన్ని పరిశుద్ధ బలిపీఠంలో ఉన్న ఆ యొక్క అగ్నిని తీసుకొని వస్తాడు. ఆ బలిపీఠం ఏదో తెలుసా? పెంతెకోస్తు. ఆది అపోస్తులు 125 మంది ఆ పెంతెకోస్తు దినమనాడు ఉన్న ఆ బలిపీఠంలో ఉండే ఆ అగ్నిని అక్కడి నుండి తీసుకొని ఎఫెసీ సంఘాన్ని తగిలిస్తాడు. మొదటి దాన్ని తగిలిస్తాడు. కానీ ఇప్పుడు మొదట తగిలించిన దాన్ని మళ్ళీ అదే అగ్నిని తీసుకొని రెండవ దాన్ని తగిలిస్తాడు, మళ్ళీ అదే అగ్నిని తీసుకొని మూడో దాన్ని తగిలిస్తాడు. కానీ ఈ అగ్ని ఇదే, ఈ అగ్ని మొదటిదే. ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తున్నది, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తున్నది, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తున్నది, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తున్నది, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తున్నది. ఒకే అగ్ని ఒక సంఘం నుండి ఇంకొక సంఘానికి అంటిస్తూ వెళ్తున్నాడు. మీకు తెలుసు కదా అవేమై ఉన్నాయి, సంఘ కాలంలో ఉన్నాయి. పెంతెకోస్తు నాడు వచ్చిన అదే అగ్ని ఎఫెస్లో మండింది. అదే అగ్ని కొనసాగుతూ ఈ దినము నాడు అదే అపోస్తుల అదే పెంతెకోస్తు యొక్క బౌద్ధ అగ్ని మళ్ళీ వెలుగుతున్నది. యు అండర్స్టాండ్ దిస్? మీకు అర్థమవుతున్నది? నేను ముగిస్తాను, త్వరగా నేను ముగిస్తాను దీన్ని, నేను అయిపోగొట్టాలి దీన్ని. అలసుడు రాలేదు కదా, అయిపోయింది. 7 దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుడు. చూసారా ఈ మనుష్య కుమారుడు? ఈయన ఎవరంట? ప్రభువు రాకడలో. వింటున్నారా? ప్రభువు దినమందు ఆ రాకడలో ఎవరున్నారు? మనుష్య కుమారుడు. అందుకే ఇది మనుష్య కుమారుని యొక్క రాకడ. మొదటి రాకడలో మనుష్య కుమారుడు వచ్చాడు, కానీ అదే మనుష్య కుమారుడు మళ్ళీ ప్రభువు దినమందు అనగా రాకడ దినములో మళ్ళీ యోహాను అదే మనుష్య కుమారుని పైన మరొకరిని చూస్తున్నాడు. మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని, ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. నేను చెప్పాను కదా, నేను ఇంకొక కోడ్ని నేను చదువుతాను, నేను దేవుని చిత్తమైతే. ప్రవక్త అంటున్నాడు ఈయన ఒక మనుష్య కుమారుడు. వినండి ఇక్కడ ఏమంటున్నాడు ప్రవక్త, క్లియర్గా చెప్తున్నాడు. చూడండి, ఈయన ఇప్పుడు ఎలా ఉన్నాడు? మనుష్య కుమారుని పోలిన ఒక ఆయన్ని చూచి తిని, అంతేనా? ప్రవక్త అన్నాడు ఈయన ఇప్పుడు ఒక ప్రవక్త కాదు. ఇప్పుడు ఈయన ఒక ప్రవక్త కాదు, మరియు యాజకుడు కూడా కాదు. ఈయన రాజు కాదు, ఈయన జడ్జ్.
ఓకే, దేర్ హీ స్టాండ్స్. అక్కడ నిలబడి ఉన్నాడు. నేను కోట్ అది నేను పెట్టలేదు, మిస్ అయిపోయాను. నేను చదువుతాను ఇక్కడే, ఎందుకంటే చదవాలనిపిస్తున్నది. వన్ లైక్ అంటు ద సన్ ఆఫ్ మ్యాన్, వన్ లైక్ అంటు ద సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని. యాజ్ అ జెవెల్ ఇస్ బ్యూటిఫైడ్ బై ద మౌంటింగ్ ఆఫ్ రింగ్, సో ఈస్ గ్లోరిఫైడ్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ద చర్చెస్. ఓ ఎలాగైతే ఆ యొక్క రింగ్ పైన, వింటున్నారా, రింగ్ పైన ఆ యొక్క డైమండ్ ఎలాగైతే ప్రజ్వలిస్తుందో, బాగా వెలుగుతుందో, అలాగున ఆయన ఇక్కడ మహిమపరచబడుతున్నాడు, అలాగున ప్రకాశిస్తున్నాడు. వింటున్నారా? ఈస్ గ్లోరిఫైడ్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ద చర్చ్, సంఘముల మధ్యలో ఆయన మహిమపరచబడుతున్నాడు. ఇట్ ఈస్ ద లార్డ్స్ డే, అంతేనా? ఇది ప్రభు దినం. ఫర్ జాన్ సీస్ హిమ్ స్టాండింగ్, యోహాను ఆయన నిలబడి ఉంటా చూచుచున్నాడు. నాట్ యాజ్ అ ప్రీస్ట్, యాజకుడిగా కాదు. అంటే ఈయన రాకడ అనేది యాజకుడు కాదు. నాట్ యాజ్ అ ప్రీస్ట్ బట్ యాజ్ అ కమింగ్ జడ్జ్, రానయ్యున్న తీర్పు తీర్చువాని వలె ఆయన వస్తున్నాడు, ఆయన ఉన్నాడు. అంటే ఈయన ఎవరు? తీర్పు తీర్చువాడు. నాకు చెప్పండి, ఈ మేఘాన్ని ప్రవక్త ఏమన్నాడు? సుప్రీం జడ్జ్, తీర్పు తీర్చు న్యాయాధిపతి అన్నాడు. అంటే ఈయన ఎవరు? ఈయన కూడా తీర్పు న్యాయాధిపతేనా? ఇప్పుడు ఆ మేఘం ఇక్కడ లేదా? ఇది రేపు నెక్స్ట్ వారం నేను మాట్లాడతాను. నేను ఇదంతా కూడా అదే మేఘం, ఆ తెల్లని విగ్ అనేది ఇక్కడ కూడా లేదా? ఈయనే ఆయన ఏమన్నా కమింగ్ జడ్జ్ అన్నాడు. ఈరోజు ప్రవక్త వర్తమానంలో ఏం బోధించాడు? ఈయన ఎవరో కాదు, ద సుప్రీం జడ్జ్. లోకమునకు తీర్పు తీర్చుటకు, తీర్పు తీర్చు న్యాయాధిపతిగా ఆయన వచ్చాడు. ఆది కాలంలో మనిషి కుమారుడు వచ్చాడా? అబ్రాహాము దగ్గరకు ఒక మనిషి కుమారుడు వచ్చాడా? ఆయన ఏమన్నాడు? సర్వలోకమునకు తీర్పు తీర్చువాడా. సేమ్ ఇదే చర్చ్, ఇదే రాకడలోకి ఎవరు వచ్చారు? యోహాను తీసుకొచ్చాడు. ఈయన ఎవరంట? యాజకుడు కాదంట. అంటే యాజకుడు ఎక్కడ? సంఘకాలాల్లో. కానీ సంఘకాలంలో ముగింపులో, సంఘకాలంలో యాజకుడు ఆయన, కానీ సంఘకాల తరువాత ఎలా వస్తున్నాడు? రెండవ రాకడలో తీర్పు తీర్చువాడుగా. కానీ ఆయన ఏమంటున్నాడు చూడండి, ఆయన జడ్జిగా వస్తున్నాడు, కానీ రాజుగా కూడా కాదంటున్నాడు. రాజు ఎక్కడ? మిలీనియంలో. మిలీనియంలో ఆయన రాజుగా నిలబడి సింహాసనం మీద కూర్చుండబోతున్నాడు. కానీ ఆ రాజుకు మరియు యాజకుడికి మధ్య తీర్పు తీర్చువాడిగా ఆయన దిగి రాబోతున్నాడు, వస్తున్నాడు ఆయన. ఆ తీర్పు తీర్చువాడు తీర్పు తీర్చాడు. మొదట ప్రకటన చేశాడు, మొదట తీర్పు వర్తమానం ప్రకటన చేసి అనౌన్స్మెంట్ చేశాడు. తృణీకరిస్తే తీర్పు వచ్చేస్తుంది, అంతేనా కాదా? నోవ దినాల్లో ఏమొచ్చింది? తీర్పు వర్తమానం బోధించాడు, కానీ తిరస్కరించిన వారి మీద తీర్పు ప్రకటించబడింది. అందుకే ఎప్పుడు కూడా దేవుడు తీర్పును కుమ్మరించ మొదట ఏం చేస్తాడు? ముందు హెచ్చరిక, అటు తర్వాతనే తీర్పు. హెచ్చరికతో మొదలయ్యింది ఆయన రాకడ, తీర్పుతో ముగించబడబోతున్నది. ఓ మా, మీరు మరొకసారి దీన్ని వినండి. మోర్ అండ్ మోర్ అండ్ మోర్, మరీ ఎక్కువగా మీకు దీన్ని బయలుపరచబడుతుంది. క్లియర్గా చదివితే మీకు అక్కడ కనబడుతుంది. ఆయన ఏమంటున్నాడు? ఆయన కమింగ్ జడ్జ్, ఆయన తీర్పు తీర్చు న్యాయాధిపతిగా వస్తున్నాడు. దానికి అస్సలైన రుజువు ఏంటంటే ఇక్కడే ఉంది, కింద చదవండి. అది చెప్పి నేను ముగిచ్చేస్తాను. నేను రుజువేంటి? ఆయన తీర్పు తీర్చువాడు అనుటకు రుజువేంటంటే, వింటున్నారా? ప్రకటన గ్రంథం అదే అదే కింద కింద చదువుతాం మనం. 7 దీపస్తంభముల మధ్యను 13వ వచనం, మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకు వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి. ఈ మాటనే నేను చూపించి నేను ముగిస్తాను. నేను రొమ్మునకు బంగారు దట్టి, ఈ బంగారు దట్టే ఆయనను తీర్పు తీర్చువాడని రుజువు చేస్తున్నది. యాజకుడు ఎక్కడేస్తాడు తెలుసా? దట్టి ఆ యొక్క నడుముకు తాడు కడతాడు. బంగారు దట్టిని నడుముకు కడతాడు యాజకుడు. కానీ ఇక్కడ ఆ దట్టి నడుముకు లేదు, రొమ్మునకుందంట. అమ్మాయి, మీకు అర్థమైందా? అంటే యాజకుడికి నడుము దగ్గర దట్టి, కానీ తీర్పు తీర్చువాడికి భుజము మీద దట్టి. భుజము దగ్గర నుండి వచ్చి ఇట్లా వస్తుంది అన్నమాట.
అలా కాదు ఇంకో నేను చూపిస్తాను, క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ నుండి ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది అనమాట తట్టి, ఇట్లా వచ్చి ఇలా కడతా. అందుకే యాజకుడు ఎప్పుడు కూడా సేవకుడు. నువ్వు పాద పరిచర్య చేసేటప్పుడు ఇలా కడతావు దట్టి, తువ్వాలి ఇట్లా కట్టి దట్టి కట్టి. అక్కడ దాని అర్థం ఏంటో తెలుసా? అలా కట్టావంటే నువ్వు సేవకుడవు అని అర్థం. బంగారు దట్టి కట్టాడు అంటే అతను యాజకుడు, అనగా సేవకుడు, పరిచర్య చేయువాడు, యజమానుడు కాదు, సేవకుడు. అంతేనా? యేసుక్రీస్తు కూడా ఆయన దట్టి కట్టి శిష్యుల పాదములు కడిగాడు. నేను పరిచార్యం చేయించుకున్నటకు రాలేదు, పరిచారం చేయుట కొరకే వచ్చాను నేను. బంగారు నడుముకుండడం అది సేవ చేయడం, అది పరిచర్య చేయడం. కానీ ఆయన సంఘకాలాల్లో ప్రధాన యాజకుడు, కానీ ఇక్కడ ఆయన యాజకుడు కాదు, తీర్పు తీర్చువాడు. ఆయన యాజకుడు. ఫోటో ప్లీజ్, ఆ ఫోటో చూపి. ఇది మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది మీరు చూడండి, ఇదే నేను ముగిస్తాను. వెనకాల కనబడుతుందా? ఇది ఎవరు? హై ప్రీస్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ యొక్క ప్రధాన యాజకుని యొక్క వస్త్రధారణ ఇది. ఇది ఎవరిదంటే ఇంగ్లీష్ పాత కాలంలో ఇంగ్లీష్ సుప్రీం జడ్జిలు ఇలానే రెడీ అయ్యేవాళ్ళు. వాళ్ళ కోడ్ ఇలానే ఉండాలి, వాళ్ళ డ్రెస్ కోడ్ ఇలానే ఉండాలి. ఇలా ఉంటేనే అక్కడికి వస్తారు. పాత కాలంలో ఇలానే వారు సుప్రీం జడ్జిలు ఇలానే వేసుకునేవాళ్ళు. ఇప్పుడు మీకు తెలియబడతా చూడండి, యాజకుడు ఎక్కడ కట్టాడు బంగారు దట్టి? ఉందా? బంగారు దట్టి రెండు ఉన్నాయా? అక్కడ నడుము కట్టాడు. కానీ ఇక్కడ చూడండి ఎక్కడుందో, కొంచెం పైకి వెళ్ళు, కిందకి లేదా? ఓకే, ఆల్ రైట్. కొంచెం సపోర్ట్ చేయడం లేదా, అందుకని. ఇది చూసారు, ఇలా రెండు దట్టి ఇక్కడ ఉండే దట్టి యాజకుడు ఎక్కడికి వచ్చింది? భుజం ఇక్కడికి వచ్చి ఇక్కడ కట్టి ఇక్కడ నుండి కిందకి వచ్చింది. ఇదే రుజువు అన్నాడు ఆయన తీర్పు తీర్చువాడు అనుటకు. అతను ధరించిన విగ్ ఏంటో తెలుసా? అది ఇది వెంట్రుకలు కాదు, అది వెంట్రుకలు కాదు, అవి ఖచ్చితంగా విగ్గు ధరించాలి. ఆ విగ్గే సూచన. ఓ ప్రధాన యాజకుడు వస్తున్నాడు, యాజకుడు కాదు, సుప్రీం జడ్జ్, సర్వోన్నతమైన న్యాయాధిపతి వస్తున్నాడు. మీకు అర్థమైంది నేను మాట్లాడుతున్నాను. ఆయన తెల్లని విగ్గును ధరించుకొని బంగారు దట్టి. వీళ్ళు ఎందుకు చేశారో మనకు తెలియదు, కానీ ప్రతిదీ కూడా ప్రేరణ, దేవుడు అలా చేస్తున్నాడు, మనం అర్థం చేసుకున్నట్టు కొరకు. పాతకాలంలో వాళ్ళు మీకు క్లియర్గా అర్థమైంది. బంగారు దట్టి నడుముకుంటుంది. కానీ ఇప్పుడు ఆయన రాకడలో ఎలాగున్నాడు ఆయన? ఆ దట్టి ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు భుజము రొమ్ము మీదకి వచ్చింది. ఇది ఒక సూచన అంటున్నాను, ఇది ఒక సూచనగా. అది క్లాత్ అంతే అది, కానీ దర్శనంలో చూసిన దట్టి వేరు, బంగారు దట్టి. ఈ యాజకుడు భౌతికమైన యాజకుడు, కానీ ఆ యాజకుడు సర్వోన్నత యాజకుడు, సర్వోన్నతం, సర్వస్తమునకు యాజకుడు. వీళ్ళు క్లాత్ను ధరిస్తే ఆయన బంగారు దట్టిని ధరించినాడు. ఓ మా, మీకు క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ వారం నుండి ద 7-fold పర్సనేజెస్ నేను చెప్తాను. నేను యేసుక్రీస్తు యొక్క ఏడు మహిమలు, ఆయన 7 ప్రభావములతో ఆయన వచ్చాడు. 7 పర్సనేజెస్ అంటాడు ఆయన. అదేంటంటే 7 గుణలక్షణములతో ఆయన కనబడ్డాడు అక్కడ. వచ్చే వారం దాని గురించి మాట్లాడి ఆ తర్వాత నేను కొంచెం ఇంట్రొడక్షన్ ఇచ్చేసి నేను రేపు వారం నేను ముగిస్తాను. నేను ఇంట్రొడక్షన్ సంఘకాలంలకు మళ్ళీ ఒక ఉపద్ఘాతంలాగా నేను చెప్పి మళ్ళీ ముందుకు వెళ్తాను. నేను మీకు అర్థమైంది ఇంతవరకు కూడా? పద్మాస్ ద్వీపంలో ఆ యొక్క ప్రభు దినం ఏమై ఉన్నది? దిస్ ఇస్ ద సుప్రీం జడ్జ్. ప్రవక్త క్లియర్గా చెప్పాడు, ఇది సర్వోన్నతమైన న్యాయాధిపతి. మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆ మనుష్య కుమారుడు ఎక్కడికి వచ్చాడంటే ప్రవక్త విలియం మ్యారిన్ బ్రెన్హామ్ శరీరంలోకి వచ్చాడు. తీర్పు తీర్చువాడిగా వచ్చాడు, తీర్పును ప్రకటించాడు. ఏ దేవుడైతే తీర్పును ప్రకటించాడో బోధించాడో అదే దేవుడు ఈ భూమికి తీర్పును తీసుకురాబోతున్నాడు. ఈ తీర్పు మొత్తము భూమి మొత్తాన్ని నాశనం చేసిన తర్వాత 1000 పరిపాలనలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. కానీ ఇక్కడ ఆయన ఎలాగున్నాడు? తీర్పు తీర్చువాడిగా ఉన్నాడు, న్యాయాధిపతిగా వచ్చి ఉన్నాడు ఆయన. ఏమాన్, గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును. మీకు అర్థమైంది మీకు అందరికీ కూడా. ఏమాన్, ఆ పిక్చర్ మీకు గుర్తుందా? నేను దాన్ని చూసి వెతికి ఎక్కడ వీళ్ళు ఇలా దట్టి వేసుకున్నారు దాన్ని చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయినా, చాలా సంతోషించిన నేను.
ఓమా ఇక్కడేమో బంగారు నడుముకుంది, ఇక్కడ చూడు తీర్పు తీర్చు వారికి భుజం మీద అది ఉంది. ఏమా పద్మసు ద్వీపము, అది యోహాను దేవుని ఈ రాకడ సమయంలోనికి కొనిపోబడ్డాడు. అక్కడ మనుష్య కుమారుని ఒక ఆయన చూచాడు. ఆయన ఎవరై ఉన్నారు? తీర్పు తీర్చు న్యాయాధిపతి. మీకు అందరికీ అర్థమైనది. ద టైమ్ ఈజ్ అప్, సమయం అయిపోతున్నది. లెట్స్ స్టాండ్ టుగెదర్. Amen. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. ఎంతమందికి దేవుడు చక్కగా మనతో మాట్లాడిన దేవుడు, అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నిదానించి విందాం, మనము దేవుని మహిమ పరుస్తాం. నిజముగా ఆయన కృపను బట్టే ఇంత గొప్ప వర్తమానాలు మనం వింటున్నాం. ఎంత అద్భుతమైన కృప. ఒక చిన్న కూల్ వాటర్ పల్లవి వచనాన్ని, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా 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 కృపా, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధుర. అందరి చేతులు తట్టి ఆ కృప మనకు